దేవునికి ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి యొక్క 3 ఉపవాస ప్రార్థనలకి మనోహర ఉపవాస ఈ పండుగ దినాలకి నన్ను ఆహ్వానించిన మరి ప్రియులు మరి ఆత్మీయులు నా దాసులు మరి సైమన్ గారికి వారి కుటుంబానికి సంఘంగా కూడా మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు చెప్పే అవకాశం అవసరం మరి అంత లేదనుకుంటున్నారు మీరు. దేవుని స్తోత్రం. ఏమండి మరి మంచిది. దేవునికి మరొకసారి అందరి ప్రేమ హృదయపూర్వక వందనాలండి. అలాగే పెద్దలు అభిషక్తులు మరి అయ్యగారులకి మరి అమ్మగారు ఉంటే అందరికీ కూడా సేవకులైన తోటి అభిషక్తులు పెద్దలైన దైవజనులందరికీ కూడా పేర్లు నాకు తెలియదు. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలం ఈ విధంగా కూడుకుని మరి ఉదయకాలం ప్రారంభించబడింది. ఈ కూడిక మధ్యాహ్నం దాటుతుంది అప్పుడే. దేవుని స్తోత్రం. ఏ దేవుడికి కూడా మరి దేవుని కృప. ఉపవాస ప్రార్థన అంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే ఆటంకాలు వస్తేనే ఏమండి దేవుడు ఆత్మకార్యం చేస్తున్నట్టు లెక్క. దేవుని స్తోత్రం. అన్నీ సాధ్యంగా వెళ్ళిపోతే ఏం లేదు అక్కడ. దేవుని స్తోత్రం. క్రైస్తవ జీవితం అంటేనే ముళ్ళబాట. ఆమేన్, హల్లెలూయా. మీరు అలాగేదో నేను చెబుతా ఉంటే మీరు ఏదో అలాగా స్థాయితీగా టీ తాగుతూ చూసినట్టు అలా చూడకూడదు. ఆమెను అవునని ఎస్ అవునని ఏదో చెప్తా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడును గాక. నేను చెప్పట్లేదు మరి మాది ఈ ఊరే. సాక్ష్యం ఏమైనా తర్వాత చెప్తాం సాయంకాలం. మాది ఈ ఊరే 88లో మేము హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడే నేను మరలా పాలిటెక్నిక్ పోడూలు చదువుకున్నానండి. లంకల పోడేలు చదువుకున్నాను. ఈ ఊర్లో మరి 2, 3 క్షమించాలి 1, 2 చదువుకున్నాను. 3, 4, 5 హైదరాబాద్ కొంపల్లి, 6, 7 మళ్ళీ అట్టగట్ల, 8, 9, 10 లంకల కోడేరు. మళ్ళీ ఒక 2 నెలల్లో ఇంటర్మీడియట్ చదవకపోతే బాగోదని గౌతమి కాలేజ్ పాలకొల్లు, మళ్ళీ పాలిటెక్నిక్ మెకానికల్ 96 to 99. ఇంకా అప్పటి నుంచి 99 లో డిసెంబర్ 4న ప్రభువును దర్శించి బ్యాప్టిజం పొందాము మేము. నేను మా నాన్నగారు మధ్య లోకేశారు. దేవుని స్తోత్రం. మాది మా ఆత్మీయ తల్లి గారు పి చంద్రావతమ్మ గారు జీడిమట్ల విలేజ్ జీడిమట్ల కొంపల్లి ముందు ఆవిడ ద్వారా మేము ప్రభులోకి వచ్చాం. మా ఆత్మీయ తల్లి ఆవిడ. దేవుని స్తోత్రం. తర్వాత మరలా 2001 జూలై 7వ తారీఖు నేను పుట్టుగుడ్డివాడిని. దేవుడు నా కళ్ళు ముట్టు బాగు చేసి తన సేవలో పిలుచుకున్నారు. దేవుని స్తోత్రం. చాలా ఉద్యోగాలు చేశాం కానీ ఏమండి, ఎందుకంటే మన ఆలోచన వేరు, ఆయన తలంపులు. కాబట్టి చాలా తిప్పలు పట్టి చదువుకుని ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాం కానీ వద్దురా బాబు ఇక్కడే బోల్డ్ ఉందన్నట్టుగా దేవుడు మనల్ని ఏమండి పిలిచాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకన్నా ఈయనక పాస్టర్ గారు కానీ 2 సంవత్సరాలని నేను ముందు, అంతేనా? సరే గుర్తులేవు, తర్వాత లెక్కలు వేసుకుందాం. అయ్యా 1 సంవత్సరం సీనియర్ అంటే నేను, నాకు అంత గుర్తులేదు. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా మన అందరూ ఒక తండ్రి సంతానం అండి. ఏంటి డౌట్గా చూస్తున్నారండి? మన అందరి తండ్రి ఒకరు కాదా ఏంటండి? మీరు ఎక్కడో ఆలోచించి ఇక్కడ ఆలోచించండి. దేవుని స్తోత్రం. మనందరికీ ఒకటే బాప్తిస్తాం. దేవునికి స్తోత్రం. జెండా కింద కాదు, ఏమండో సిలకరింపు కాదు, యేసు రక్తం. దేవునికి స్తోత్రం. అందరూ నీటి బాప్తిస్తాలే. హల్లెలూయా. ఎవరన్నా తేడా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారని ఇక్కడ? లేదని మా పాస్టర్ గారు రక్తంతో ఇచ్చారు, లేదా ఇంకో ఇచ్చారు, చాలా తేడా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య విరుద్ధం ఏదైనా సరే కత్తిరించి పడేయాలి అప్పటికప్పుడే. దేవునికి స్తోత్రం. దేవుని కృప మన అందరి మీద నిత్యము నిలుచును గాక. మంచిది. నేటి ధ్యానాంశం కొరకే మరి రాత్రికాల మన ఆదివారం 7వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మరి ప్రతి సంవత్సరం కూడా మేము 21 ఉపవాసం ప్రతిష్ఠించుకుంటామండి. మేము సంఘ బిడ్డలు కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడి మహాకృప మీ అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి ఆదివారం ముగించుకోవటం, మళ్ళీ మంగళవారం రాత్రి మేము అనుకున్న ట్రైన్కి రావాలి, దొరకలేదు. బస్సు రాత్రి అక్కడ 12:15కి ఎక్కామండి. ఇక్కడ 10:15 దిగామండి లంకలకోడేరులో. దేవుడి స్తోత్రం. సరే ఆలస్యం అయిపోయింది, ప్రభు క్షమించాలి. సరే ఏదేమైనప్పటికీ కూడా ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. మరి ఇక్కడ మరి దైవజనులు నాకన్నా అనుభవజ్ఞ దైవజనులు ఉన్నారు, వారికన్నా యోగ్యం కాకపోయినా దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వాక్య పరిచయం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను నేను ప్రభువుని స్తుతిస్తూ నేటి ధ్యానాంశం కొరకే యెహెజ్కేలు గ్రంథం చక్కటి విషయాలు ఈ మధ్యాహ్నం ముందు ప్రభు మనకు దయచేయును గాక. యెహెజ్కేలు 38 7వ వాక్యం చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథంలో చక్కటి మాట రాయబడింది. నేటి దినాల్లో ఏమంటే ఇది చాలా అవసరం సంఘానికి, అలాగే సేవకులమైన మాకు కూడా. యెహెజ్కేలు గ్రంథంలో ఎవరైనా చదవగలుగుతున్నారండి? యెహెజ్కేలు గ్రంథం 38 7లో చక్కటి మాట రాయబడింది. చదవండి. 38:7 యెహెజ్కేలు. నీవు సిద్ధముగా ఉండుము, సిద్ధపరచుము,
వారికి నీవు కావలి అయి ఉండవలెను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ మధ్యాహ్నం ఈ విధంగా నాయనా మమ్మల్ని మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు, మీ మహిమ మేఘము కొరకు, కడగొర శబ్దము కొరకు నాయనా వేవేల దూతలతో కలిసి ఆనందించడానికి, ఇహలోకంలో మాకు దొరకనిది ఏమైనా ఉన్నదో దాన్ని మాకు అనుగ్రహించడానికి అతి త్వరలో మీరు రారాజుగా రాబోతున్నారు. కాబట్టి దానికి మమ్మల్ని మీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ రాకడ కొరకు మమ్మల్ని పెండ్లి కుమార్తెగా అలంకరిస్తున్నందుకు మీకు వందనాలు. నేటికి 2 దినములుగా దాసుల అభిషేక్తులను అభిషేకించుకుని నాయన ఈ సంఘాన్ని, ఈ పరిచర్ను ఎంతగానో మీరు నాయన నిలబెట్టినందుకు మీకు వందనాలు. 2 రోజులు ఘనంగా మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు. దాసులపై మీ కృప ఉంచండి, మరుగుపరచండి. దాసులను బలపరిచి మెరుగుపరిచి మీరే కనబడండి, మీరే మాట్లాడి మీరు మాత్రమే 100% మహిమ పొందమని ప్రతి మన గలివిలాత్మను యేసునామములో బంధిస్తూ మా ప్రాణాత్మని మీకు అప్పగిస్తూ దాసులు మరుగే మీరు మాట్లాడి మా హృదయాలు తెప్పలు చేసి మీరు ఆకలి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని ఈ భూలోకం ఉన్నంతకాలం ఒక రూపాంతరంలోకి మమ్మల్ని తీసుకురమ్మని యేసునామములో పొంది ఉన్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచును గాక, సిద్ధపరచును గాక. పక్కలు చేయకండి, చెప్పండి ప్రభు సిద్ధపరుస్తున్నాడు, ప్రభు నేను సిద్ధపరుస్తున్నాడు చెప్పండి. ఎక్కడ లేని కోపలు ఇక్కడ చూపించొద్దు. ప్రేమగా నవ్వుతూ ప్రభు నేను సిద్ధపరుస్తున్నాడు, ప్రభు నేను సిద్ధపరుస్తున్నాడని చెప్పండి. శుద్ధీకరణ కొడుకు పెడితే బాగుండు 2 రోజులు. దేవునికి స్తోత్రం. ప్రభు మనలందరినీ ఆయన రాకడి కొరకు సిద్ధపరచును గాక. మరి ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తలన్నీ మాకు తెలిసి అన్నీ కూడా ఇంకా అంత కిందకి వెళ్ళలేదు మన సమయంలో. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ మనకి ఇస్తున్న ఒక అంశం ఏంటంటే, నీవు సిద్ధపడము, నీతో కలిసి ఉన్న సమూహమును సిద్ధపరచము అని. ఇక్కడ సిద్ధపరచడం అనే ఒక పరిచర్య గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం సిద్ధపడాలి ఏమండి. తర్వాత యెహెజ్కేలు నువ్వు సిద్ధపడు, అలాగే నీతో కలిసి సమూహాన్ని సిద్ధపరచు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకో పరిచర్య ఏంటంటే, వారికి నువ్వు ఏమండి నీతో కలిసిన సమూహాన్ని కూడా సిద్ధపరచమని, వారికి నీవు కావలై ఉండమని ప్రభు అనేక పరిచర్యలు తన సేవకుడికి అప్పగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా మంచి దినాలలో ఏమండి మాకెవరు బోధించక్కర్లేదు, మాకెవరేం చెప్పక్కర్లేదని ఎవరికి వారే సిద్ధపడిపోయేవాడు ఎక్కువైపోతున్నారు. కానీ మమ్మల్ని సిద్ధపరచడానికి ఒక కావలివాడు అవసరం, మమ్మల్ని సిద్ధపరచడానికి ఒక సేవకుడు అవసరం, మమ్మల్ని సిద్ధపరచడానికి దేవుడు ఒక కావలి వాడిని ఏర్పాటు చేశాడనే సంగతి చాలా మందికి తెలియట్లేదు. తెలిసిన ఆ కావలివాడు, ఆ సిద్ధపరిచే పరిచయకి చాలా మంది తమను తాము అప్పగించుకోవట్లేదు. అవునంటారు కాదంటారా? మరి అవునన్నప్పుడు ఏమన్నారు మీరు? అది దేవునికి మహిమ కలుగును గాక. మెల్లమెల్లగా 2 లైన్లు. దేవునికి స్తోత్రం. మనల్ని మనమే సిద్ధపరచుకోలేం ఏమండి. కొన్ని విషయాలు మనం సిద్ధపరచుకుంటాం, కానీ మనంతటా మనం సిద్ధపడలేం. మనల్ని సిద్ధపరిచే వారిని, మనల్ని సిద్ధపరచడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనల్ని సిద్ధపరిచే ఒక వ్యవస్థ పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. బ్యాక్లోకి ఏంటంటే, చాలా మంది ఏమండి మేము సిద్ధపడుతున్నామండి, మేము ప్రార్థన చేసుకున్నామండి, మేము ఫ్యామిలీ. ఎవరు చెప్పండి నువ్వు సిద్ధపడమని? నీకంటూ ఏమండి నువ్వు సిద్ధపరచుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే నీ పైన ఒక నాయకుడిని, నీ పైన ఒక కావలివాడిని సంఘానికి దేవుడు ఏర్పాటు చేశాడు. యెహెజ్కేలు నీవు సిద్ధముగా ఉండమో, నీతో కలిసిన ఈ సమూహాన్ని. కాబట్టి ఎప్పుడు కూడా సేవకుడితో సమూహం అనే సంఘం ఏమవ్వాలంటండి? కలవాలా. ఏమవ్వాలంటండి? కలవాలి, కలిసిపోవాలి. ఏమండి సంఘములో సేవకుడు, సంఘము కలిసి దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. 3 గంటలు మాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి. మరి 3 గంటలు అంటే వస్తాయి, మరి ఎందుకు రావు? యేసుప్రభుకి మరి రాలేదా కాళ్ళు నొప్పులు? యేసుప్రభుకి శిలువలో కన్నీరు రాలేదా? యేసుప్రభుకు ఏమంటే ఎన్ని ఆయనకి లేదేమైనా మనకు ఉందంటారా భూమి మీద? అన్నీ భరించి మనకు చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వస్తాయి, నొప్పులు వస్తాయి, కప్పులు వస్తాయి, ఉప్పులు వస్తాయి, అప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. మౌనంగా భరించాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనము కూర్చోవటం ద్వారా, సంఘముతో కలవటం ద్వారా, సేవకుడితో కలవటం ద్వారా, ఏమండి సమూహముగా కూడి ప్రభువు దగ్గర మోకరించడం ద్వారా మనకు తెలియకుండా కానీ అవన్నిటిని దేవుడు దూరం చేయనుగాక. మంచిది. ఉదయకాలం మధ్యాహ్న సమయంలో ఇక్కడ మరి మనల్ని మనమే సిద్ధపరచుకోలేం.
మనం సిద్ధపరిచేవాడు సేవకున్నాడు కాబట్టి ఆ సేవకుడికి మనం సంపూర్ణంగా సంగమా మనల్ని మనము ఏం చేసుకోవాలంటే అండి, సిద్ధపరచుకోవాలి. మనంతటా మనం సిద్ధపడలేము. చాలా మంది గురించి దురలవాటు ఏంటంటే, పర్లేదు మాకు అన్నీ తెలుసండి, మేము బీటీచే చేసామండి, ఏ టెక్కలో కుదరదు. నువ్వు ఎంత టెక్కవైనా ఏమండి, నీ సేవకు నీకన్నా బలహీనమైనా, నీ సేవకు నీకన్నా ఎంత లేనివాడైనా, పేదవాడైనా, చదువురా నట్టివాడైనా సరే, నీ సంఘంలో ఏమంటే మనందరికన్నా ఎవరు సేవకుడు దేవుడు ఒక వ్యక్తి ఒక యజమానుడిగా పెట్టలేదండి, పెట్టాడు. మీకు నచ్చకపోయినా ఆమె చెప్పాలి, వాస్తు బైబిల్ ప్రకారం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ అంచె దినాలలో మనం సిద్ధపడాలి. సిద్ధపడకుండా ప్రభు రాజ్యానికి మన హక్కుదారులము కామని. అందుకే నీవు నీవు సిద్ధపడి నీతో కలిసి సమూహాన్ని సిద్ధపరచమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒకటి, మనం కలుస్తున్నామా, కలవట్లేదా? సంఘంలో సహవాసాలు మనకు ఉన్నాయా? ఏమండి, సంఘంతో సహవాసం సరిగ్గా ఉందా? ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు కొట్టేసాం మనం, ఎన్ని ఉపవాస కూడికలు మానేసాం, ఎన్ని శుద్ధీకరణలు మానేసాం. అసలు లెక్కేసుకుంటే కళ్ళు తిరిగి గిరగిర పడిపోతాం. ఆమేన్, హల్లెలూయా. పైకి ఎవరు చెప్పుకోవద్దులేండి, సిగ్గుపడుతుంది, కానీ లోపల లెక్క వేసుకుని దుఃఖపడండి. దేవునికి స్తోత్రం. ఇంకా 2 నెలలే మన ముందు ఉంది, అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. మరి 2 నెలలైనా సరే ఎలా మనం సిద్ధపడాలా? ఏమండి, ఎక్కడ చూసిన రాకడ సూచనలు అందరికీ అర్థమైపోతున్నాయి. బ్యాడ్ లక్ ఏంటంటే క్రైస్తవులకు తెలియట్లేదు. ఏమండి, యూట్యూబ్లో టీవీల్లో క్రైస్తవ గ్రంథంలో రాయబడి ఉందంట, మరి ఇజ్రాయెల్ దేశం ముందు ఏదో నిలబడలేదంట. ఏమండి, మందిరం తీసేస్తారంట, తీసేసి ఇది కడతారంట, ఆయన వస్తాడంట, దాన్ని చంపుతారంట, మళ్ళీ అవుద్దంట, ఎర్రావుపై దొరికిందంట, బూడిద జిమ్ముతారంట. ఈ క్రైస్తవులందరూ రెప్పపాటుని మారిపోయి వెళ్ళిపోతారంట. బైబిల్లో ఉన్నవన్నీ అక్షరాలు జరిగిపోతున్నాయంట, ఇంకా వాళ్ళకి తిరిగిలేదంట అని అన్యులకి ఎప్పుడు భయపడుతున్నారు. సిగ్గు చేయడంటే క్రైస్తువులు ఎక్కడక్కడ నొప్పి కానీ టెన్షన్ కానీ ఉండలేదా? దేవునికి స్తోత్రం. కాబట్టి అన్యులు భయపడుతున్నారండి. నామకార్థ క్రైస్తవులు ఏమని ఇంకా అలాగే ఉంటున్నారు. కానీ అంచె దినాల్లో ఎందుకు దాసులు ఉపవాస కూడికి పెట్టారంటే, ఏదో లావుగా ఉన్నవాళ్ళు, డ్రమ్ముల్లో ఉన్నవాళ్ళు శ్రమలు అవ్వాలని కాదు. దేవునికి స్తోత్రం. ఏమనుకోద్దు నన్ను, మాకుంది మధ్యప్రదేశ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాసం ద్వారా బాడీ చిక్కాలనే కాదండి, ఆత్మయోమాలంటే అండి చెప్పాలి బలపడాలంటే ఎలా బలపడుతుందండి? దేవుని సంధికి రావాలి. ఏమండి, సంఘముతో నీకు మళ్ళీ ఇదో టెన్షన్, మళ్ళీ ఆవిడికి నాకు మాటలు లేవండి, ఆ కావురమ్మ గారికి ఈవిడికి నాకు మాటలు చచ్చే, ఇంకా చచ్చుకొచ్చి నువ్వు వాళ్ళకి వీళ్ళకి మాటలేనని బ్యాచ్ ఇవ్వ నువ్వు. హల్లెలూయా. యథార్థంగా చెప్ప, నీకు ఇక్కడ కూర్చోని వాళ్ళు అందరూ ఒకరితో కలుసుకున్నారు, అందరూ భేదాలు ఏమైనా ఉన్నాయా? మీకు ఏమన్నా కొంతమంది తలదించుకున్నారండి అండో, జాగ్రత్త, ఎడవబడిపోతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘానికి వస్తూ కూడా ఇంకా మాకు మాటలు లేవండి, ఆవిడికి మాకు ఏది పాలని పితికేసుకున్నాడండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు మరి పేదోడు పుడుతున్నాడండి, తొన్నపేలు పుట్టిందండి, మా పాస్టర్ గారికి ప్రవచనం లేదండి. సిగ్గు లేదా నీకు? నీకు ఏది గురించి ప్రవచిస్తాడో సేవకుడు, ముందు నీ కోసం ప్రిపేర్ అవ్వు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, కేవలము ప్రవచనం మీద ఆధారపడి బ్రతికేయడం కాదు. ఏమండి, జరగకపోతే మరి ఇంకా పాస్టర్ కాదంటారా? ఇది కాదు మనకు కావాల్సింది. ముందు నువ్వు సెట్ అవ్వు ముందు. ఏమండి, ప్రభు నీతోనే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే, కాబట్టి మనము సిద్ధపడాలి. ఏమండి, మనల్ని సిద్ధపరిచే సేవకుడు, మనల్ని సిద్ధపరిచే కావలి వాడికి మనం పూర్తిగా అప్పగించుకుందాము గాక. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి చెప్పండి, ఒక కావలివాడు, ఒక పరిచారకుడు, ఒక సేవకుడు సంఘానికి అవసరమా కాదా? దేవుడు ఏర్పాటు చేశాడు, చేయలేదా? ఇంకా వాయిస్ పెరగాలి. ఆ వాయిస్ పెరుగుతుందా? మీ వాయిస్ పెరగట్లేదు. నేను ఒక్కడే ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నా, మీరు మాట్లాడకపోతే ఎలాగా? మనకి సేవకుడు అవసరమా కాదా? సేవకుడు అవసరమా కాదా? ఎందుకు అవసరం చెప్పండి? సేవకుడు మనకు వాక్యం చెప్పుకోలేవండి, డ్రమ్ము కొట్టుకోలేవండి. మా ఆయన గారు పాట పాడతారండి, మా ఆయనే సంఘ పెద్ద, తాళంగుతులు ఇక్కడే ఉంటాయి. నేను వచ్చి తాళం తిత్తేనే కానీ మా పాటగా రాడు. వద్దా ఆ మానేదో టెంపరేచర్లన్నీ కూల్ అవుతాం. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక సంఘం ఉండేది. ఏమండి, పాస్టర్ గారు మేము వెళ్ళిపోయి 10 నిమిషాలు ఉంచున్నామండి. అమ్మా సంఘ పెద్దమ్మా, పెద్ద కాదు పెద్దమ్మ, ఆడు 10 వత్తనవాగండి, పొద్దు టైంకి వచ్చేస్తారా, మీకు ఏం పని పాటలు, వత్తనవాగండి మొహం కడుగుతుందని చెప్పేసి అంత పందుమూల నోట్లో పెట్టుకొచ్చి అనేసి తీసుకోమని ఇచ్చింది. ఆవిడ సంఘ పెద్దమ్మ. సకల దరిద్రతలు నశించును గాక. దేవునికి స్తోత్రం. పోనీ ఆవిడ ఎవరైనా గబగబా జాడేసుకొచ్చి లేట్ అయిపోయిందంటే ఒక అందం ఉంది నోట్లో. ఇంకా ఎక్కడుంది మేడం గారు? 11ంటికి ప్రార్థన అయితే ఎక్కడుంది సంఘ పెద్దమ్మ గారు అంటండి? నోట్లో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క
అంచెదినాలలో మనం సిద్ధపడాలి. ఏమండి, మనల్ని కలిసిన సేవకులతో ఖచ్చితంగా మనము సిద్ధపడదుము గాక. కాబట్టి కానీ నేడు దినాల్లో దురదృష్టకరం ఏంటంటే ఏమండి, అసలు సంఘానికి సేవకుడే అవసరం లేదని ఎక్కడికక్కడ ఏమొచ్చేసినాయి అంటే, మీ ఊర్లో ఉందో లేదో, ట్రైన్లో వస్తామంటే మాకు చాలా తెర సంఘాలు కనపడినాయి. బాబా పాస్టర్ గారు మళ్ళీ ఈ టాపిక్ తీసుకొచ్చాడు అనుకోవద్దు. మరి ఏంది, ఎక్కడ చూసినా ఏ కనపడుతున్నాయి? సంఘాలు తక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయి ఏంటండి? మీకుందో తెర? మీ తెర సంఘమా? తెర సంఘమా? మరి 2 సార్లు అడిగించుకుంటారేంటండి మీరు? జాగ్రత్త. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ వాక్యం యూట్యూబ్లో. మరి మీ సంఘం తెర సంఘం, అట్టగట్టలో తెర సంఘం ఉంది, సీమోన్ పాస్టర్ గారు తప్పుగా అర్థం చేసుకుంటారు. యథార్థాన్ని నిజంగా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కడ చూసినా సరే తెర సంఘాలు, ట్రైన్లోంచి వస్తామంటే, బస్సులోంచి వస్తామంటే పెద్ద సంఘాలు, అందులో సేవకుడు ఉండడు, ఎవరో పిల్లకాయలు ఉంటారు. ఏమండి, తెర సంఘాలు పాస్టర్ గారు టీవీలోంచి వాక్యం చెప్తారు. ఈ పిచ్చి గొర్రెలు ఏం చేస్తారంటే అలా చప్ప వేసి ఏమన్నా కూడా డిబ్బీలో 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వేసేసి ఏమండి దాన్ని పెట్టుకు వెళ్ళిపోతారు. చిన్నప్పుడు వెళ్ళి సినిమాకి దిగి తేడా ఏంటంటారు? భయపడేది ఏం లేదు, యథార్థంగా. హల్లెలూయా. దీన్ని బట్టి అర్థం ఏంటండి? సేవకుడు అవసరం అంటారా? ఇప్పుడు సీమోన్ గారు తెర సంఘం పెట్టేసి 10 జంగలు ఎట్టుకోవచ్చు. రాయకూతురు మడుగు, పోలారం, తొలేరు, తోకలు తిప్ప, జమ్మల మడుగు, ఏమండి అది ఇది పెట్టేసుకోవచ్చు. మరి జగన్ గారి ఊర్లోని అని పెట్టుకుంటే పోవచ్చు. ఇక్కడ మంచిగా హ్యాపీగా రూమ్లో కూర్చొని టీ తాగుతా, ఒక సిప్పేస్తా, ఒక వాక్యం చెప్పేసి ఒక నశించును గాక. కాబట్టి అంచె దినాల్లో దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి. ఏమండి, అబద్ధ బోధకులు ఎక్కువైపోతున్నారు. సేవకుడు లేకపోయినా సరే సంఘం రన్ అయిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అంచె దినాలలో ఏమండి మనం ఎలా సిద్ధపడుతున్నాం? నీ అంతటి నువ్వే సిద్ధపడితే నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. హల్లెలూయా. నీకంటూ ఒక సేవకుడిని ఏర్పాటు చేశాడు. చిన్న సంఘమే కావచ్చు, చెట్టు కింద సంఘం అవచ్చు, మర్రి చెట్టు కింద సంఘం అవచ్చు, అది ఎక్కడో చిన్న సంఘం అవచ్చు, పాకలో సంఘం ఉండు కాదు, ఏం పర్లేదు. కానీ అక్కడ దేవుడి సన్నిధిని కలిగి ఉండాలి. మనం కూడుకోవాలి. ఒక సేవకుడు ఉండాలి. ఆ సేవకుడు చెప్పిన ప్రకారము, వాక్య ప్రకారం మనము సమకూర్చుకుని ప్రభు రాకడకు సిద్ధపడదుము గాక. కాబట్టి దీన్ని బట్టి సేవకుడు అవసరమా కాదా? కానీ సేవకుడు అక్కర్లేదని లోకమంతా ఏమంటే దుర్బోధలు జరుగుతున్నాయి. చూసారండి, అటువంటి వాటికి మనం దూరంగా ఉండటమే కాదు, వాటిని యేసునామములో ఖండించుదుము గాక. సరే, వారితో మనం దూరంగా, పౌలు గారంట, ఓ తిమోథీ, నువ్వు వారికి విముఖుడుమై ఉండు, వారికి దూరముగా ఉండు, అటువంటి వాటికి జోలికి పోమాకుమా అంటాడు. ఈ రోజున తిమోథీకే కాదు, క్రీస్తునందున తన ప్రియబిడ్డలమైన మనందరితో ప్రభు ఏంటంటే అటువంటి ఏమండి పిచ్చి వాటికి దూరంగా ఉంటూ, వాక్య విరుద్ధమైన వాటికి దూరంగా ఉంటూ, వాక్యమును అందిస్తున్న, పంచిపెడుతున్న సేవకునికి ఆ వాక్యపు ఆహారంతో మనం తృప్తిపరుస్తున్న పరిశుద్ధాత్మ ఆ మహిమ మేఘానికి మనము అప్పగించుకుందాముగాక. మరి ఎందుకు మనకు సేవకుడు అవసరం? అసలు సేవకుడు అవసరం అంటారా సంఘానికి? చెప్పాలి. చంద్రబాబు లేనిపో ఏదో చెబుతాడు అనుకున్నాం, మాకేదో దుప్పటి కప్పుతాడు అనుకో. ఖచ్చితంగా సేవకుడికి సిద్ధపాటు ఉండాలి. ఏమండి, సేవకుడు సంఘాన్ని కూడా సిద్ధపరచాలి. ఇంకోటి ఏంటంటే ఏమంటే మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని సిద్ధపరచడానికి దేవుడు ఏర్పడిన సేవకుడు అధికారానికి ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని తన ఏర్పడిన సేవకుడు ద్వారా చక్కగా కావలి కాసి ఆయన రాకడ కొరకు మనల్ని అప్పగించునుగాక. కాబట్టి సేవకుడు ఎందుకు అవసరం? అసలు సంఘానికి సేవకుడు అవసరం అంటారా? మీరు అలా మౌనంగా ఉంటే మనం మరి ఉపాసకుడు ముగించేసి భోజనం తినేద్దామా? మాట్లాడాలి. దేవుడి స్తోత్రం. ఏదో యుద్ధంలో దెబ్బతిన్న వాళ్ళకి ఏంటంటే అలా బెక్కమొక్కలు వేసారా? మా ఊరు వచ్చినా నేను సంతోషంగా ఉంటే మీరందరూ బెక్కమొక్కలు పెట్టారు. దేవునికి స్తోత్రం. గత సంవత్సరం సెప్టెంబర్ 6 అనుకుంటాండి, మరి సంవత్సరం ఆలస్యమైంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మా ఊరు వచ్చేవాడిని మేము సంతోషపడతాం. మీరు అలాగేదో తీవ్రంగా చూస్తున్నారు నా వంక. సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుడు ఖచ్చితంగా సంఘానికి అవసరం. లేదని పాస్టర్ గారు మా వాడు బీటీహెచ్ చేశాడు, మా అమ్మాయి కూడా కేరళ వెళ్ళండి 4 పలుకులు నేర్చుకొచ్చిందండి, మాస్టర్ గారు లేకపోతే మా పిల్లలు నడిపించేద్దాన్ని కుదరదు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమండి ఆ పిల్లలు మొక్కలు నేర్చుకుంటున్నారు, ఏమండి లేకపోతే ఇంకేదో నేర్చుకున్న తర్వాత ఇంకా పాస్టర్ గారు అవసరం లేదంటున్నారు. ఇదేం సంగతి? దరిద్రం అండి. నశించిన గాక. ఏమండి, నువ్వు దేవుడిని పిలిచి దర్శనమిస్తే ఏర్పాటు చేసేంత వరకు ఈ రోజు ఎవరు నలగడానికి ఇష్టపడలేదు, రోడ్డు ఎక్కేయడానికి ఇష్టపడుతున్నారు. 4 మొక్కలు నేర్చుకోవాలా, కంజిరి బాగా తిప్పితే ఇంకా సూపర్ నడిస్తే మన పాట కొంతమంది భాషలు మాట్లాడితే అదే పెద్ద గొప్పని ఉన్నారు కాదండి. దేవుడి స్తోత్రం. మన ఊగితే కాదు,
దేవుని ఆత్మ మధ్య సంచరించిన గాక. మనం చెప్పలేసేయడం కాదు, ఏమండి, దేవుని ఆత్మ ద్వారా సంఘము కదలాడాలి. దేవునికి స్తోత్రం. కేవలం భాష మాట్లాడితేనే కాదు, మనలో భారభరితమైన ఆత్మతో నింపబడి విజ్ఞాపన చేయాలి. ఆమెనండ్రే అప్పుడు తెలిసిపోతే 2 గంటల ప్రసంగం ఇది, 4ంటికి ముగించుకున్నారు. అప్పుడు దాకా మరుగుద్దంట. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునేదాక. కాబట్టి భాషలు వద్దంటలేదు, భాషలు మాట్లాడాలి, కానీ ఆ భాషతో కూడా భారం మనకు రావాలి. ఆమేన్. భాష మాట్లాడటమే కాదు, బయట బూతులు కూడా మానాలి. ఇది తేడాగా మాట్లాడుతున్నాను నేను. ఏమంటే కసుతున్నారా వంక దొంగళ్ళగా నవ్వుతున్నారండి? స్మైలింగ్ నవ్వు కాదు నేను కోరేది, వాస్తవం చెప్పాలి. సంఘం నిండా భాషలు ఉంటాయి, సంఘం చుట్టూ బూతులు ఉంటాయి. 100% చాలా చోట్ల ఇది నిజమా కాదా? మీరు నన్ను రెండోసారి ఎప్పుడు ఎగదోస్తా ఉంటే వంట చేసేది ఎప్పుడు, మిమ్మల్ని తినేసి ఇంటికి పంపేది ఎప్పుడు మాట్లాడాలి. దేవునికి స్తోత్ర. గమనించండి. కాబట్టి సేవకుడు ఖచ్చితంగా సంఘానికి అవసరమో అనండి ఒకసారి. నాకు సేవకుడు అవసరం, చేతి పైకి చెప్పండి సార్. అలాగే సేవకులమైన మాకు కూడా నాయకులు అవసరం. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు, ఏమండి సేవకుడు కదా నీకు తిరిగి ఉందో చెప్పేస్తాడు మా పాటలు గారు అనుకుంటాం. మీకు ఒక చెప్పదప్ప అయితే మాకు 2-3 లెంపకాయలు ఉంటాయి. ఆమె హల్లెలూయా. మీకు 1%, ఇంకా మాకు తేడా వచ్చిందంటే ఇంకా మాకు ఒక్కోసారి కటింగ్ దాకా వెళ్ళిపోతుంది ప్రాసెస్. ఆయన దయ మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరు కొంచెం సేవకులు ఏడితే మిమ్మల్ని వదిలేస్తాడు, కానీ మా కోసం ఏడ్చే వాళ్ళు ఎవరైనా మీరు ఏడుస్తారు సేవకుల కోసం. యథార్థంగా చెప్పండి. మీ సేవకుడి కోసం 3 రోజులు ఉపవాసం ఉన్నారు ఎప్పుడైనా? మీ ఇంకో దారుణం చెప్పంటారా? ఈ అన్ని సంఘాల్లో పాస్టర్ గారిని వందనాలే, చాలా బాగుంది, నువ్వు పళ్ళు బాగానే కనపడుతున్నాయి. మరి పక్కన పాస్టర్లు చెప్పవే వందనాలు చూసారా? దొరికే దొంగలు. దేవుని స్తోత్రం. కేవలం పాస్టర్ గారికే వందనాలు కాదు, పాస్టర్మ గారికి కూడా వందనాలు. ఇంకో ₹1 మాట చెప్పమంటారా? అసలు పాస్టర్ గారికి ఎక్కువ ప్రార్థన చేసేది ఎవరంటండి? మరి ఎందుకు వందనాలు చెప్పరు మీరు? అందుకే సంఘాలు దీవించబట్టలేదు. మీ ఆడవాళ్ళు కూర్చుని గొడవలు ఏమైనా శాసనసభలో కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్షమించిన మీరు ఆ చేదు విషయాన్ని మింగాలి. ఎందుకంటే చేదు లోపలికి వెళ్ళకపోతే రోగం బయటికి రాదు కదా. ఒప్పుకుంటేరా. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు మనం సవరించును గాక. చాలా సంఘటనలు జరుగుతాయి. పాస్టర్ గారిని వందనాలా, పక్కన పాస్టర్ చెప్పలే నువ్వు మరో మనసు పొందుదాం. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు ఎందుకు అవసరం సంఘానికంటే రండి తొందరగా చూద్దాం. అపోస్తుల కార్యములో ఒక చక్కటి మాట రాయబడింది అనమాటారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం చక్కటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ 2వ అధ్యాయంలో 20 3వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. అపోస్తులు 3:26. దేవుడు తన పుట్టించి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు సేవకుడు అంటే ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్ళించి వారిని ఆశీర్వదించడం దేవుడు తన సేవకుని పంపాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సేవకుడు చేయాల్సిన పని ఏంటి? సంఘంలో ప్రతి వారిని కూడా దుష్టత్వం నుంచి మళ్ళించాం. తప్ప వద్దు, కుదరదు, వెళ్ళకూడదు. చెప్పిదిండ్రా, ఈ భాష చెప్పకుండా ఇంకో భాషను అడుగుదాం. ఈ భాష ఎప్పుడు నాకు ఇలా చెబితే వెళ్ళొద్దంటాడు, తినొద్దంటాడు, తాగొద్దంటాడు, కూర్చోద్దంటాడు, నిలవద్దంటాడు, పాపుల మార్గం కూర్చోదు. ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎలాగా? మరి ఎంత బిగిపెట్టేది ఎలాగా? అలాగే ఉండాలి. కామెర్లు వచ్చినా అన్ని తినేస్తున్నాం, డెంగ్యూ వచ్చినా సకల జీవులు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఏమండి, అప్పుడు ఎవడో కరోనా వచ్చి నీసు మాత్రం తినమన్నారు, అలా అని చెప్పి 2 రోగాలకు తినేద్దామండి? కలుసుకున్నారండి. పచ్చం చేయాలి వద్దండి? మాకు కోపడకండి, కోపడినే భయపడేదాన్ని కాదు. సాయంకాలం మళ్ళీ మీరు రేపు పొద్దున్న మీరు ఎవరు నేను ఎవరన్నా తెలియదు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఇదివరకు చాలా స్ట్రిక్ట్గా పచ్చం చేసేవారండి. అవునా కదండి? కుక్క కడితే 3 సంవత్సరం వరకు నీసు మాసం తెలియదు కాదు. ఇప్పుడు 3000 ఎట్టి ఒక ఇంజక్షన్ చేసుకుని ఏమైనా 3 పూటలు శుభ్రంగా సిగ్గు చేస్తున్నారు.
పోతే పోతాం పాస్టర్ గారు, చికెన్ తినగానే ఉండలేడు బాబా. ఇవన్నీ కోసి తరిగి వేయాలంటే ఇప్పుడు టైం పడుతుంది. చికెన్ ముక్కలు కోసి ఆ గరం మసాలా పడేసి మూత ఏమంటే కుషు కుషు కోతలు వచ్చిందంటే కసా నవ్వులు పడేసి పర్రా తీసి పడేయచ్చు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎందుకు సేవకుడు అవసరం అంటే, ఏమంటే సేవకుడు అంటండి సంఘములో తన ప్రతి వారిని దుష్టత్వము నుంచి, దుర్మార్గత నుంచి వారిని మళ్ళిస్తాడు, తప్పిస్తాడు, వేరు చేస్తాడు, సెపరేట్ చేస్తాడు. సెపరేట్ చేయకపోతే మనలో దుర్మార్గుడు తన దుష్టత్వంలో మరణించడం నాకు సంతోషం కాదు. ఆ దుర్మార్గత నుంచి మరలి బ్రతకడం వల్ల నాకు సంతోషం అన్నా లేదని అక్కడ. దుర్మార్గుడు తన దుర్మార్గంతో మరణించిపోవడం నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు ఏమవుతుందో తన దుర్మార్గతని, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం. కాబట్టి సేవకుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు, కోసి పడేస్తూ ఉంటాడు. డాక్టర్ అంటే ఏంటండి, ఇంజక్షన్ చేసి చాలా బాగుందమ్మా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోమంటారు. ఇక తేడా వస్తే సీలు పడేయాలి, కుట్టి పడేయాలి, లోపల వేస్ట్ పదార్థాలు తీసే చెప్పాలి. అవసరమైతే కొత్త ఐటమ్స్ లోపల చెప్పాలి. వారే డాక్టర్ గారు, అంతే తప్ప బతుకుతావు బతకవు అంటే కాదు. బతికినా బతకపోయినా ముందు ట్రీట్మెంట్ చేయాలా వద్దండి అక్కడ. ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మరి భక్తులు ఏం చేయాలి? నొప్పి కలుగుతున్నా కలగదండి, కలిగినా సరే ఓర్చుకోవాలి. దేవుడి స్తోత్రం, దేవునికి స్తోత్ర. కాబట్టి మనల్ని ఎందుకు సేవకుడు అవసరం అంటే, మనల్ని దుష్టత్వం నుంచి మళ్ళించి, ఏమండి మనలో ఉన్న దేవునికి రోజు తొలగి మనల్ని మళ్ళించి మనల్ని ఆశీర్వాదం పొందడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి, మన సరైన విధానం నడిపించడానికి సేవకుడు అవసరం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఖచ్చితంగా మనలో ఉన్న దుష్టత్వం ఏమైనా ఉన్నదండి, దేవుడి సేవకుడు హెచ్చరించినప్పుడు మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరదుముగాక. ఎప్పుడో అయిపోయిన క్రిస్మస్, ఎప్పుడో పుట్టేసిన ఆయన జన్మ, ఏమని ఎప్పుడో అయిపోయిన ఆ శిలువ మరణం, ఎప్పుడో తిరిగి లేచిన ఇంకా ఈస్టర్ పండుగలే జరుపుకుంటున్నాం. కానీ ప్రభు రాకడ కొరకు, కడబూర శబ్దం కొరకు 1000 ఏళ్ల ఎన్ని బోళ్ళు జరిగిపోయి చాలా ఉన్నాయి. వాటిలో జరుపుకొని తెగ సంబరాలు చేసుకున్నా మంచిదే, చేసుకోవద్దు అంటలేదు, చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దానికన్నా ప్రాధాన్యత, దానికన్నా హడావిడి, దానికన్నా సిద్ధపడమని దేనికి ఉండాలండి? జరిగిపోయిన వాటిని బట్టి నిజమే సిద్ధపడుతున్నాం కానీ, ఆనందిస్తున్నాం కానీ, జరగాల్సిన దాని కొరకు ఏం సిద్ధపడుతున్నాం? అసలు రక్షణ ఉందా? బ్యాప్టిజం పొందామా? పొందిన మనం ప్రత్యేకతలోకి వచ్చామా? ఆత్మను పొందామా? ఏమండి ప్రభు రాకడు ఇప్పుడు వస్తే, ఈ రాత్రే ప్రభు వస్తే, పాస్టర్ ప్రభు ఈ రాత్రే నువ్వు వస్తే గట్టిగా ప్రార్థన చేస్తున్నారు పాస్టర్. మరి అప్పుడు మనం భయం కలుగుతుంది. కానీ యేసురాజు ఏమండి ఆయన రాకడ పాట ఒక పాడతామంటే పాస్టర్ గారు ఆ పాట పాటను ఒక ఎవరినో ఆపేసేవాడు. చాలా సంవత్సరాలు బాప్తిజం పొందలేదు, కానీ ఆ పాట పాడి ద్వారా భయం అయిపోయి ఆయన రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. పాటల ద్వారా కూడా మనం సిద్ధపరచుకుందాము గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మధ్యాహ్నం ప్రభు మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించడానికి తన సేవకులు ఏర్పాటు చేశారు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం? దుష్టత్వంలో ఉన్నామా? మనలో దుర్మార్గత ఉందా? దాన్ని మళ్లిస్తున్నాడేమో, దాన్ని కోస్తున్నాడు, దాన్ని తెలుగు అనవసరంగా నా పర్సనల్ విషయాలు నీకు ఎందుకంటే కుదరదు. నీకంటూ పర్సనల్ ఉండకూడదు. టోటల్గా సేవకులు పూర్తిగా ఏం చేయాలంటండి? అప్పగించుకోవాలి. లోబట్టం వేరు, అప్పగించుకోవటం. లోబడతా చేస్తానులేండి, వస్తానులేండి, అది లోబట్టం. కానీ అప్పగించుకోవడం అర్థం ఏంటండి? ఒంటిది బండి ఉందండి, దాని పక్కన ఎవరి చేతులు ఉంటాయి? పాకలో పెట్టి కాడికి వస్తుంది. అది పక్కన ఎవరి చేతులు, నడిపేవాడి చేతులు ఉంటాయన్నమాట. అక్కడ లాగితే ముక్కుతాడు, నిప్పేడతా. అయినా సరే పగ్గాలు అనగా పూర్తిగా సర్వాధికారం ప్రభుకి ఇచ్చడము గాక. అబ్బాయి నేను కాడి మోస్తాను కానీ పాస్టర్ గారు, ఎంత బరి నేను చెప్పినట్టు, కానీ నా మీద మాత్రం మీకు అంత అథారిటీ లేదని పాస్టర్ గారు. మా అమ్మాయి నాకు భయపడద్ది, మా నాన్నగారు నన్ను ఏమంటారు, కుదరు అలాంటి తలతకేసాలి. ఇది సంఘం, పరలోకానికి ప్రతిబింబం, ఇది పరలోకపు గవిని. ఇక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి నువ్వు. దేవునికి స్తోత్రం. నువ్వెంత గారాలు పట్టివైనా పుట్టివైనా సేవకునికి అప్పగించుకోవాలా? ఆమె చెప్పండి. రెండోది ఏంటంటే, నేను సేవకుడు నలుపుతున్నప్పుడు, వాక్యం ద్వారా నేను పిసుకుతున్నప్పుడు కూడా నీలో ఉన్న సారం బయటికి రప్పించాలని కదా దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన దుష్టత్వం నుంచి మళ్లించి నేను ఆస్వాదించుటకే తన సేవకుని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనకి ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మూలవాక్యమైన మనం దేవుని రాకడ కొరకు చెప్పాలి. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఒకసారి చప్పటి కూడా దేవునికి స్తోత్రం చేద్దామా? ఆమేన్, హల్లెలూయా. ఆయన రాకడ కొరకు దుష్టత్వం నుంచి మళ్లించి మనము ఆస్వాదించబడటానికి, నిత్య జీవమని ఆశీర్వాదం పొందడానికి దేవుడు తన సేవకుని ఏర్పాటు చేశాడు.
దేవునికి స్తోత్రం. రెండో మాట రండి, అపోస్తుల కార్యాల 11వ అధ్యాయంలోని ఒక చక్కటి మాట రాయబడింది. తెలుగులారా అపోస్తులు 11:14 మాట చదువుదాం. నీవును నీ ఇంటివారును ఆ, ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ, ఆ మాటలను నీతో చెప్పునని తన ఇంట నుంచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపింది. నేను మాట్లాడాలనిపించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన ఎదురు దిగిన ప్రకారము వారి మీదకు దిగిన. చాలా మన దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా మనకి ఇప్పుడు అవసరం ఉన్నది, కానీ ఇది కొర్నేలు ఇల్లు అండి. నవంశం ఒకసారి దేవునికి స్తోత్రం. కొర్నేలు గారి ఇంట్లో కొర్నేలుకి అన్నీ ఉన్నాయి, కానీ ఏం తక్కువ ఉన్నట్టండి? కొర్నేలుకి ఏం తక్కువ ఉంది? చేపల చెల్లు, రైలు చెల్లు కాదు కాదు ఏమండి, ఆయన పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్, అవునా కదా? దేవునికి స్తోత్రం. చాలా గొప్ప మరి అధికారం గల వ్యక్తి, శతాధిపతి అండి ఆయన. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం. అయినా సరే భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, కుటుంబీకులతో పాటు ప్రేయర్ఫుల్ క్యాండిడేట్, అన్నీ బాగున్నాయి, ఉద్యోగం బాగుంది, భక్తి అన్నీ బాగున్నాయి. అయితే ఇతరులకి మళ్ళీ ఈ చూడండి ధర్మ కార్యాలు కూడా ఏ కోణంలో చూసినా సరే, గమనించి ఏ కోణంలో చూసినా సరే శతాధిపతికి అన్ని ఫుల్ఫిల్ గానే ఉన్నాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. కరెంట్ పోయినప్పుడే మన ఆత్మదీపాలు వెలగాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, అక్కడ కరెంట్ పోయినా ఇక్కడ కరెంట్ పోకూడదు. దేవునికి స్తోత్రం. మంచి సమయం ఇచ్చాడు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ కొర్నేలుకి అన్నీ ఉన్నాయి, కానీ లోటుగా ఉన్నది ఏంటి? రక్షణ. కాబట్టి పేతురు గారిని పిలిపించడం, పేతురు గారు వచ్చి వాక్యం చెప్పడం, పరిశుద్ధాత్మ రక్షణ పొందిన వారి మీద కూడా దిగిపోవటం, పేతురు గారే షాక్ అయిపోవటం. అరే ఏంద్రిది, మాకు లేని ఆధిక్యత, మరి యూదుల్లాగా వీళ్ళందరూ ఇలాగా ఆత్మూతనే పడిపోతున్నారు ఏంటి పరవశం అని చెప్పేసి వారందరూ వచ్చాను అప్పుడు పడుతుంది. అన్ని జరిగిన తర్వాత ఇక్కడ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమండి, ఇంతకీ మన కాన్సెప్ట్ ఏంటి? దైవజనుడు సంఘానికి ఎందుకు అవసరం ఒకటి తెలుసుకున్నాం. ఏమంటే రెండోది ఏంటంటే, ఏ మాటల వల్ల రక్షణ పొందాలో ఆ మాటలు చెప్పడానికి ఇప్పుడు ముందు దేవదూత రాలేదని కొర్నేలేటికి. అసలు పాస్టర్ గారిని పిలవమని ముందు కొర్నేలేటికి ఎవరు వచ్చారండి? దేవదూత వచ్చిందా లేదా? వచ్చింది. దూత వచ్చి చెప్పింది మాట అక్కడ. దూత వచ్చింది అక్కడ. కానీ దూతకి ఏ అధికారం లేదు. బాప్తిస్మ ఇచ్చే అధికారం దేవుడు దూతలకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. దూతలకి ఇవ్వని సేవ దేవుడు తన సేవకులకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రెండోది, ఏ మాటల వల్ల రక్షణ పొందాలో. ఏమండి అంటే ఇప్పుడు రక్షణ పొందించే దేవదూత వచ్చినా సరే దేవదూతకి బాప్తిస్మ ఇచ్చే అధికారం దేవుడు ఇవ్వలేదు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పనా, ఆ దేశంలో ఒక ఆర్థిక శాఖ మంత్రి యెరూషలేము ప్రతి రోజు ఎంత ఉండేవాడు. ఆదివారం వెళ్తున్నాడు, వస్తున్నాడు, మనలాగే వచ్చేయడం, వెళ్ళిపోవడం, ఇచ్చానమ్మా పుచ్చుకున్నానమ్మా అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు దేవుని బిడ్డలారా. కానీ ఆ వ్యక్తికి చదివే వాక్యం ఎక్కట్లేదు. యెషయా కదా అలా క్రిటికల్ కదా. దేవునికి స్తోత్రం. అది ప్రభువుని గురించిన యెషయా అంటేనే అది మరి మంచి సబ్జెక్ట్. కాబట్టి 66 పుస్తకాలు అంటే మనకు బాబోయ్ యెషయా గురించి మనకు కదిపితే సమయం సరిపోతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి యెషయా గ్రంథంలో ఉన్న ఒక భాగాన్ని చదువుతూ వెళ్తున్నాడు, వస్తున్నాడండి. అలా సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ పరిశుద్ధాత్మడు ఆత్మ ద్వారా పిలుపుని వెళ్ళమన్నప్పుడు పిలుపు ఏమండి ఆ వ్యక్తి సువార్త అని చెప్పాడండి. చెప్పినప్పుడు ఒక ఆర్థిక శాఖ మంత్రి అయినా సరే, ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఆ దేశంలో ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా నడిపించాలో అంత జ్ఞానం గల వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తికి ఒక దైవజనుడు వాక్యం ఎలా తెలుసుకోవాలో, పరలోకం ఎలాంటి ఏ రూట్ కావాలో చెప్పే అవకాశం ఎవరిచ్చాడండి? ఇక్కడ దేవుడు సేవకుడికి ఇచ్చాడు. నువ్వు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ పరలోకం వెళ్ళే దారి మాత్రం నీకు చూపించాలంటే సేవకుడు ఉండాల్సిందే. ఆమె చెప్తారా? నేను మనం అడుకోకూడదు. అసలే మాకు అప్పులు ఎక్కువ, ఇంకా మిమ్మల్ని అడుకుని అప్పులు ఎందుకు అప్పులు ఎక్కువ? మేము దేవునికి స్తోత్రం. ఏమండి అడగకుండా చెప్పేది, అప్పు లేకుండా చెప్పేది, ఖర్చు లేకుండా చెప్పేది ఏంటంటారు? స్తోత్రం, హల్లెలూయా, ఆమేనని ఏకీపించారు. మనలో వచ్చి ఎప్పుడు ముగిస్తారని బెక్కముఖం పెట్టకూడదు. ఇంకా నాతో మాట్లాడయ్యా. సేవకుడు ఎందుకు అవసరం అంటే నిన్ను మళ్ళించి దుష్టత నుంచి ఆశీర్వదించి నీకు సేవకుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవది, ఏ మాటలు రక్షణ పొందాలో. ఏమండి ఆర్థిక శాఖ మంత్రి అయిన రక్షణ పొందే అవకాశం లేదాయి. ఆ చెరువు దాడి పోలు రోజు రథ తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ ఏమండి తన సేవకుని పంపిన తర్వాత, ఆ వాక్య విషయాలు తెలిసిన తర్వాత తిరిగి లెట్టర్లో వస్తున్నప్పుడు ఆపన్నాడు. అది ఏంటయ్యా అంటే, అదిగో నీళ్లు బాప్తిస్మాను కానీ నీటి మునిగాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ మాటల వల్ల రక్షణ పొందాలో మనకి వివరించేది ఎవరంటే ఖచ్చితంగా సేవకుడు కావాలి. దేవుని స్తోత్రం. చాలామంది మా సంఘంలో మా పాస్టర్ గారు కాదండి, ఇంకెక్కడైనా ఇదో మళ్ళా ఇంకొక అంటు రోగం.
ఏమండి ఎక్కడో పొందాను. ఇంకోటి చెప్పమంటారా కాస్ట్లీ మాట? ఏమండి మా ఆయన గారు, నేను, మా పెద్దోడు, మా పిల్ల, మా కోళ్ళు అందరూ కలిసి పొందాం. ఏమన్నా జంబో ప్యాక, ఫ్యామిలీ ప్యాక? బాప్తిజం పొందాలంటే కట్టుకట్టి బాగున్నాం. ఈలోపు ఆయన మారడో, ఈ పిల్ల తెలత కేసాలు ఏంటి మాందో, మీ అల్లుడి గారు సినిమాలు మాండో, నువ్వు అందరితో లోపు పెడుతున్నావు. ఈలోపు రాకడ వచ్చేది ఎక్కడ ఉంటాం మనందరం కూడా? ఏసా పాస్పోర్ట్ లేక నరకానికి వెళ్ళిపోతాం. అవునా కాదండి? వాస్తవం మాట్లాడుతున్నా, కొంచెం ఒకరిగా ఉన్నా వాస్తవం కాదా? మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. బాప్తిజం విషయంలో ఇలాంటి లింకులు పెట్టుకోవద్దు. మా ఆయన గారిని బాబే, మీ ఆయన గారు తెగ ఫోన్ చేస్తాడు మరి. హల్లెలూయా. రాత్రంతా చిత్రహింసలు పెడుతున్నాడు. ఏదో బతికి నువ్వు బయటకు వచ్చి చర్చలో వస్తున్నావు. అలాంటి వ్యక్తితో నువ్వు లింక్ ఎట్టుకుంటావేంటి? నువ్వు ముందు బాప్తిజం పొందొద్దా? ముందు రక్షణ పొందొద్దా? ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయొద్దా? మాట్లాడాలి. కాబట్టి బాప్తిజం అనేది అందరూ ఒకసారి పొందితేనే పరలోకం వెళ్తామని కాదండి. ఎవరు సిద్ధపడితే, ఎవరు దుష్టత్వం నుంచి మళ్లించబడితే, ఎవరిని పశ్చాత్తాపడితే, చూడండి, ఎవరి హృదయంలో మార్పు వస్తే వారు ఖచ్చితంగా వారి ప్రభునామంలో ఏంటండి బాప్తిజం పొందొచ్చు. కానీ అందరూ ఒకసారి పొందాలని ఆఫర్ స్కీములు ఏమి లేవండి దేవుల్లో. ఎవరికి వారే నమ్మి పాపం వారందరూ కూడా రక్షించబడదురు గాక. ఇలాంటి ఆచారాలు పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవదిగా ఇంకొక మాట చెప్తాను. ఆర్థిక శాఖ మంత్రికి అయినా సరే దైవజనుడు అవసరమైన అవ్వలేదు. అక్కడ మాట్లాడాలి. మీరు హుషారుగా ఉంటేనే బండి అయితే ఇంకా 3 అయినా 4 అయినా మరి టీం అరుగుతూనే ఉంటుంది, బండి నడుపుతూనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఏమంటే నక్షత్రం వచ్చిందండి, జ్ఞానులు నడిపించింది. ఇంక బెత్లహేం బోర్డు కనపడగానే ఇంకా మాకు ఎందుకులే, ఇంక నక్షత్రం ఏముందని అని చెప్పేసి ఈ జ్ఞానులు ముగ్గురు, భక్తులు ముగ్గురు ఏం చేశారంటండి, నక్షత్రాన్ని వదిలేసి సంకలు కొట్టేసుకుని హేరోద్ గారి కాంప్లెక్స్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయింది. లోపల ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ గీసాడు అయ్యారు. వీళ్ళు ఎలా చంపాలా, ఎలా స్పాట్ పెట్టాలని చెప్పేసి. మీరు వెల్లుడి, నేను వచ్చి మరలా తిరిగి వచ్చి నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆ శిశువుని యేసయ్య నేను ఆరాధిస్తానన్నట్టుగా చాలా కుయుక్తిగా మాట్లాడాడు. కానీ నిజమంటారా? నిజమంటారా? నువ్వు సేవకుని కనుక పక్కన పెడితే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్టు జాగ్రత్త సుమా. దేవుడికి స్తోత్రం. నేను భయపడట్లేదు, వాస్తవాన్ని వాక్యానుసారంగా చెబుతున్నాను. అర్థం చేసుకున్నంత లేకపోతే ఎవరేం చేయలేదు. దేవతలు వచ్చినా మనకేం వరగదు. మన సేవకుడి మనకి ఇంపార్టెంట్. ఏం నచ్చట్లేదా? మరి అల్లు చెప్పాలి కదా. ఓరు నాయనో ఇంక ఇసులేదు, తప్పదు మరి. నలిపి వాళ్ళు నలుపుతున్నారు కాబట్టి మేము నలుగుతున్నాం, మీరు నలగాలి. నలిగితేనే కదండి మరి అట్లు ఎక్కువ అయ్యేది. హల్లెలూయా, హల్లెలూయా. పిండి బాగా రుబ్బాలా, కచ్చేపిచ్చే రుబ్బేయాలా? ఎందుకు బాగా రుబ్బాలి? మరి ఇది కూడా నేను చెప్పాలా? భలే ఉన్నారండి మీరు. చెప్పుకోరా బాబు, చెప్పుకో, మేము ఎన్నుకుంటాం. అక్కడ ఏడే చెప్తున్నారు కదా, ఏం కాదు అనుకుంటున్నాం. లేదు, నలగకపోతే నీ పేరు రోడ్డు మీదకి వెళ్ళిపోదు. దేవుడికి స్తోత్రం. లేకపోతే తింటూ మానే కానీ పిండి నలగకపోతే ఏంటమ్మా పెళ్ళి 5 సంవత్సరం అట్టేటు రాదని నువ్వేం పెడతావు, మీ ఆయనకి పెడతావు, చచ్చి అంటారా? నీ సాక్ష్యం 7 జిల్లాలకు వెళ్ళిపోద్ది. మీ ఇంటికి ఎవరు రాదు, చూసుకోండి. దేవుడికి స్తోత్రం. ఆతిథ్యం చేసిన ఆశీర్వాదం ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి రెండవదిగా నక్షత్రం మళ్ళా ఆ జ్ఞానులు బయటకు వచ్చి చూస్తే నక్షత్రం ఎక్కడ ఉందంటే అండి, నక్షత్రం అక్కడ ఉందా లేదా? ఏంటండి బాబు, అక్టోబర్ రాకుండా కిస్మిస్ పెడతారు అనుకోవద్దు. 10 రోజులు కిస్మిస్ క్రైస్తవులు. దేవుడికి స్తోత్రం. ఈ జ్ఞానులు చిక్కులో పడ్డారండి. కళ్ళు నలుపుకుని తప్పు తెలుసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చూస్తే నక్షత్రం ఎక్కడ ఉందంటండి. భలే అయిందిరా, ఇంకా ఈ జ్ఞానం భలే అయిందిరా. నేను కనపడా, నేను మాట్లాడా, నేను దారి చూపించాను, ముసుకేసి కూర్చుంది నక్షత్రం. ఆ నక్షత్రం ఎవరో ప్రకటన ప్రకారం కుడి చేతి నక్షత్రం ఎవరంటండి? మన సంఘానికి ఎవరు అవసరం? సంఘానికి ఎవరు అవసరం? మీరు ఎన్ని ఊళ్ళు వెళ్ళినా సాయంకాలం ఇల్లు మర్చిపోకూడదు. మా ఇంటికి రాకూడదు, మీ ఇంటికి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఎంత వాక్యం విన్నా మూల వాక్యాన్ని మన సబ్జెక్ట్ ఏంటంటే ఇలా సంఘానికి సేవకుడు ఎందుకు చెప్పండి. సంఘానికి సేవకుడు ఎందుకు? మనం సిద్ధపడాలి. మనల్ని సిద్ధపరచడానికి సేవకుడు అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి నక్షత్రం సేవకుడు విశ్వాసులు కోపించినా పర్లేదు. సేవకుడు కోపించుకుంటే నష్టం ఎవరికంటండి? ఏమండి? విశ్వాసులకే. తప్పదు. మీరు ఎన్ని కోపం ఇచ్చి ఎన్ని శాపనార్థాలు పెట్టినా మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటికి తమ్మ ప్రార్థన చేస్తా అంటే నువ్వు సేవ ఎలా వచ్చాడు 10 రూపాయల కోసం, నేను ఇచ్చి దిక్కుమాలి సిగ్గు కూడా 10 రూపాయల కోసం కాదు, ప్రభు ఇచ్చే ప్రతిఫలం కోసం. బాధ్యత అది. దేవుడి స్తోత్రం. నేడు సంఘాల్లో చాలా మంది ఇంకా 10 రూపాయలే వేస్తారండి. ఎంత దీవించబడ్డా. కారులో మందిరానికి వస్తారు కానీ అంటే 10 రూపాయలు కానుకల గురించి చెప్పట్లేదు. ఏమండి మరి ఈ రోజు భిక్షం అడిగేవాడు 20 రూపాయలు ఇస్తే అంటాడు. అర్థం ఏంటది? ఈ పరువు తీయటానికి ప్రాసెస్ మొదలైంది. మిషన్ సౌండ్ అని
ఇప్పుడు కరెంట్ బిల్ కిక్ అంటదండి అక్కడ అంటదండి జనరేట్ స్టార్ట్ అయినప్పుడు అని స్టార్ట్ అవుతుందండి. అలాగే నువ్వు కారులో 10 రూపాయలు 20 రూపాయలు వేసావంటే ఆడు అంటే అర్థం ఏంటండి? నీ పరువు మెల్లమెల్లగా తీసి ప్రాసెస్లో ఉన్నాడు ఆయన భిక్షగాడు. దేవుని స్తోత్రం. నువ్వు కారులో 10 రూపాయలు 20 రూపాయలు వేస్తావా, అది 60 లక్షలు బండి అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మన యెహోవా నామమునకు తగిన మహిమను మనం చెల్లించాలి. అనగా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గ కానుకే కాదండి, మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమండి ఆ నక్షత్రం కోపం ఇస్తే వాళ్ళు సరే యేసు దగ్గరికి వెళ్తారండి. అక్కడ ఈరోజు సేవకుడు కోపించా తప్పదు, అణుచుకుంటున్నాడు. ప్రభు అణుచుకున్నాడు, కోపించుకునే వాత్సల్యం తెచ్చుకోవట్లేదండి ఆయన. మాట్లాడాలి. ఈరోజు సేవకుడు కోపం వస్తే తప్పదు, అణుచుకుంటున్నాం. ఎందుకంటే మీ క్షేమం కోసమే, మీ ఆశీర్వాదం కోసమే, మీ మేలు కోసమే. సిగ్గులేక చూసావా, మొన్న పెద్ద గొడవ అయింది. వాటరే పొద్దున వచ్చేస్తాడు చూడండి, వచ్చేస్తాడు అనుకుందా ముందే వస్తాడు. ఎందుకంటే బాధ్యతది, గతిలే కాదు. ఏమండి నువ్వు లేకపోతే సంఘం నడవలేని కాదు. అక్కడ నువ్వు నీ తాతలు అంటూ తీసుకొస్తాడు అక్కడ నీ ప్లేస్లో. ఇంట్లో భయపడేదేం లేదు ఇక్కడ. దేవుడికి స్తోత్రం. ఇదివరకు బతకలేక బడిపంతులు, ఏమంటే చదువు లేక అసలు పాస్ట్ అని ఆ 2 దాటేసినాయి. దేవుడికి స్తోత్రం. బడిపంతులకి ఏముందండి మరి ఇక్కడ పెట్టి ఎవరు ఉన్నారా? స్టార్టింగ్ వాళ్ళకి ఎంతో జీతం లక్షలు దాటేస్తున్నాయి. దేవుడి స్తోత్రం. పాస్ట్ అనేది గతిలే కాదు. అక్కడ మిమ్మల్ని బ్రతికించడానికి అనేక మందికి మార్గం చూపించడానికి సేవకుడు. దేవునికి స్తోత్రం. ఏదో నాసిరకం సీపు రకం కాదని సేవకుడు అంటే. హల్లెలూయా. సేవకులకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకుంటారు, కష్టపడతారు, వ్యాపారం అన్ని చేసుకోగలుగుతారు. అవన్నీ ఎందుకు మానుకున్నారంటే దేవుడు ఇచ్చిన ఆధిక్యత అన్నది. దేవుడికి స్తోత్రం. కాబట్టి సిగ్గులేకొస్తున్నాడు. నేను లేకపోతే కొద్ది మాటలు, వంకర మాటలు. జాగ్రత్త, డేంజర్ జోన్లో ఉన్నావు. రాజకోటలో ఉన్నా సరే నువ్వు రూట్ తప్పేసావు. రా నక్షత్రం దగ్గరికి, రా మార్గంలోకి. నువ్వు ప్రభు ఉన్న చోటకి వెళ్ళాలంటే నక్షత్రం మళ్ళా వచ్చిందా లేదని అక్కడ. ఆర్థిక శాఖ మంత్రులైనా సేవకుడు కావాలి. నువ్వెంత పెద్ద జ్ఞానివైనా, నువ్వెంత బెత్తలేని చూడగా నీకు ఎక్కడ లేని సంతోషం వచ్చేసి ఇంక సేవకుడు నక్షత్రాన్ని మర్చిపోయారు. ఈరోజు చాలా మంది సేవకులు మర్చిపోతున్నారండి. అవునా కాదా? ఉపవాస ప్రార్థన ద్వారా సేవకుడు మనకి ఎన్ని కార్యం, మన కోసం ఎంత కన్నీరు కార్చాడో, ఎంత రోదన చేశాడో. నువ్వు బాగున్నప్పుడు, నువ్వు ఎయిడ్స్ వ్యాధితో ఉన్నప్పుడు, నువ్వు మంచం మీద పడినప్పుడు, నీకు డయాలసిస్ జరుగుతున్నప్పుడు సేవకుడు వచ్చి ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ 9 దినాలు మర్చిపోయావు నువ్వు. ఏమండి మస్కట్ వెళ్ళాలని, కస్కట్ వెళ్ళాలని, బిస్కెట్ తినాలని తెగ ప్రార్థన చేయమన్నావు. వెళ్ళాక నీకు అసలు సేవకుడు గుర్తున్నాడా? సంఘం గుర్తుందా? ఏంది కథ? దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. కార్యం జరగకముందే సేవకుడు కాదు, కార్యం జరిగిన తర్వాత కూడా దేవుడు సేవకుడు ఎప్పుడు మర్చిపోకుందాక. దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఆ సేవకుడు ఇచ్చాడు మనల్ని. రెండోది, ఏ మాట నిన్ను రక్షణ పొందాలో, నిన్ను రక్షించడానికి నీకు బాప్తిస్మం ఇచ్చి పరలోక పౌరత్వాన్ని ఇవ్వడానికి దేవదూతలకు ఇవ్వని ఆధిక్యత నీ సేవకుడు ఇచ్చాడు. కాబట్టి తలపికేసరికి మానేసి ఏమండి ఖచ్చితంగా నీ సేవకుని అనుసరించు. మరలా నక్షత్రం దగ్గరికి వైపు చూస్తేనే కానీ వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళగలిగారండి. అక్కడ రాజకోటలోకి వెళ్ళినా నీకు నెమ్మది లేదు, ప్రమాదమే. లోకంలో ఎక్కడికి వెళ్ళిన ప్రమాదమే. సేవకుని అనుసరిస్తే నేను ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన రక్షణ ఆనందాన్ని ఇచ్చే యేసుని చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇంకో మాట చెప్పమంటారు, కొంతమంది సేవకులు ఉన్న నక్షత్రం తన చుట్టూ జ్ఞానం తిప్పుకుందండి. మాట్లాడాలి మీరు. నక్షత్రం జ్ఞానం తన చుట్టూ తిప్పుకుందా? ఏంటంటే అలా డల్గా ఉన్నారా? మాట్లాడండి. దేవుడికి స్తోత్రం. అసలు ఆంధ్ర వాళ్ళు అటుకట్టలు అంటే సౌండ్ ఎక్కువ ఉండాలి. దేవుడికి స్తోత్రం. మడుగు పక్కన ఎక్కువ ఉండాలి, ఎక్కువ చేపలు తింటారు, మీరు హుషారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమని గమనించండి, నక్షత్రం తన చుట్టూ తిప్పుకుందని సేవకుల్ని. కొంతమంది సేవకులు వారి చుట్టూని తిప్పుకుంటారు. నన్ను క్షమించాలి, మిమ్మల్ని దీవించాలి, మీ కళ్ళు తెరిపించాలి. దేవుడి స్తోత్రం. కొంతమంది సేవకులు ఏ సైట్ దగ్గర తీసుకెళ్లరు, వాళ్ళు తమ చుట్టూనే తిప్పేసుకుంటారు, లాస్ట్ మిస్ అయిపోతారు. అలాంటి రిస్క్లో ఉంటే ఇప్పుడు అర్జెంటుగా బయటకు వచ్చాయి. ఆమెనవే. దేవునికి స్తోత్రం. నక్షత్రం అనగా సేవకుడిగా తన చుట్టూ తిప్పుకోలేదు. అక్కడ ప్రభుదేవుని నడిపి ఈ రోజున మన జీవితాల్లో కొంతమంది సేవకులు వారు ప్రిపేర్ చేయరు. ఏమంటే రక్షణ మాగుని గోల చెప్పరు, ఏదో చోటు చెబుతూ ఉంటారు. అటువంటి వారికి దూరం అయిపోదుము గాక. ఏమండి ఆత్మ రక్షణ కోసం, ఏమంటే ఆత్మాభిషేకం కోసం, ప్రభు రాకడి కోసం, పాప పశ్చాత్తాప పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఏమండి రాకడి గురించి ప్రసంగం చేసే సేవకుడి దగ్గరే మనం ఉందుము గాక. ఇది అంచె దినాలండి, ప్రభు రాకడి దినాలండి. చాలా ప్రభు రాకడి సీజన్లో ఉన్నాం మనం. అంచె దినాలు ఇప్పుడు ఆల్రెడీ అంచె దినాల్లో లేవు మనం. ఎప్పుడో రావాలని అన్నీ ఆల్రెడీ జరిగిపోతున్నాయి. కళ్ళు తెలుసుకుంటే, పొరలు తీసుకుంటే, కళ్ళు పెద్ద చేసుకుని ప్రభు దగ్గర ఏడిస్తే అన్నీ చూపిస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు మనం చివరి దినాల్లోనే ఉన్నాం. మళ్ళీ సంవత్సరం ఉపాస ప్రార్థనలు మరి ఉంటాయో, మమ్మల్ని పిలుస్తారో, ఏమన్నా మీరు అలా ఉంటారో ఏమైపోతుంది. ఎందుకంటే రేపు రోజు
శాపనార్థాలు కాదు, వాస్తవంగా మనం మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు సేవకుడు అవసరం అంటే మనల్ని దుష్టత్వం నుంచి మళ్ళించి ఆస్వాదించడానికి సేవకుడు. రెండోది రక్షణ మార్గం నడిపించడానికి ఏ మాట ద్వారా మనం రక్షణ పొందాలో వాటిని నీకు బోధించి దేవదూతకు ఇవ్వకపోయిన అధికారాన్ని ఈ సేవకుడు, ఆర్థిక మంత్రి అయినా సరే వారికి బాప్తిస్మం ఇవ్వాలి. ఏమండి, జ్ఞానులైనా సరే నడిపించేది ఎవరంటే సేవకుడే. దేవునికి స్తోత్రం. నీ సేవకుడు ఎంత ఘనతనిస్తావో, ఎంత అనుసరిస్తావో అంత రక్షణ అందాన్ని అనిపించగలుగుతావు. దేవునికి స్తోత్రం. మూడోదిగా రండి, లోకాసు సమయం అయిపోయింది. లోకాసు వార్త. ఎందుకు మనకి ఉపవాస ప్రభు ఎందుకో ఈ పాఠాన్ని అనుకుని ఏదో చెప్పాలంటే రెండు మూడు ప్రసంగాలు సిద్ధపడ్డా, అదే ఆయన ప్రభు నడిపించట్లేదు. చూడండి మరి లోకాసు వార్త 10:31. ఎస్, 10:31. అప్పుడు యాజకుడు తటస్థించాను, పోయాను. అలాగునే వచ్చి చూసి పోయాను. అయితే పోవచ్చు వచ్చి అతన్ని చూచి జాలిపడి దగ్గరికి పోయి నూనెయు పోసి అతను గాయములను కట్టి ఎక్కించి చాలండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఇదంతా సండే స్కూల్ కదే, కానీ అసలైన సారాన్ని ప్రభు మనం నేర్పిస్తున్నారు. మన వాక్యం సబ్జెక్ట్ ఏంటండి అండో నవం. మీరు అలా ముసుగే కింద చూస్తారు, నవం చూడండి సార్. దేవుడికి స్తోత్రం. మనకి సబ్జెక్ట్ ఏటా ఏ బస్ ఎక్కామన్నప్పుడు సంఘానికి సేవకుడు ఎందుకు అవసరం చెప్పండి సార్. సంఘానికి సేవకుడు ఎందుకు నెంబర్ 1 ఏంటంటారు? సిద్ధపడుతున్నాడు, కరెక్టే, సిద్ధపడాలి అని ఓకే, సిద్ధపడాలి. కానీ మొదటి పాయింట్ ఏం చెప్పు, మనల్ని ఎక్కడి నుంచి మళ్ళించాలి? మనల్ని దుష్టుని మళ్ళించి మనల్ని ఆస్వాదించబడటానికి మార్గం చూపించడానికి సేవకుడు. రెండవదిగానండి, రక్షణ మార్గంలో మనం రావటానికి ఏ మాటలు చెప్పాలో సేవకుడు దేవుడు పంపుతున్నాడు. మూడవదిగా చూస్తే ఇక్కడ మనకు తెలుసు ఇది ఏంటండి, ఏ కదండి ఇది? మంచి సమరయుడు. బాగా తెలిసిన కథే. ఇందులో ఏమండి లేవీయుడు యాజకుడు చూసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు ఏం చేయలేరు. దేవుని స్తోత్రం. ఏదైనా సరే సేవకుడు కానీ యాజకుడు కానీ కొంతే చేయగలుగుతారు, కానీ సరైన ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు? మంచి సమరయుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అనుకోవచ్చు కొన్నిసార్లు మా పాస్టర్ గారు చూసి వెళ్ళిపోతున్నారంటే, ఏమండి సేవకుడు చేయాల్సింది చేస్తాడు, చేయలేకపోతే అతను మీకోసం ఏం చేస్తాడు తెలుసా అండి? ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే సేవకుడు నీకు సహాయం చేస్తే బాధపడద్దు. బహిరంగంగా నీకు ఏం చేయలేకపోవచ్చు, కానీ గదిలోకి వెళ్ళి నీకోసం ప్రార్థన, దూతలు దిగిరాబోతున్నారు నీ ఇంటికి. దేవుడికి స్తోత్రం. నమ్మిన వారు చెప్పబడదాం. దేవుడికి స్తోత్రం. నీ ఇంటి కార్యక్రమంలో నాకు తెలిసిన ఒక సేవకుడు, ఒక సహవాసం ఉండేవాడు. వాళ్ళ అమ్మాయి పిల్ల ఆ సేవకుడు చేయలేదని చెప్పేసి సహవాసాన్ని నుంచి వెళ్ళిపోయాడు. పిల్ల పెళ్లి నాయకుడు చేయాలని రూల్ ఉందా? హల్లెలూయా. మన భౌతిక అవసరాలు తీర్చకపోతే ఏమండి మనం దేవుని సంఘాన్ని, సేవకుడిని, సహవాసాన్ని, మన సొంత కార్యక్రమాలు జరగలేదని చెప్పేసి దేవుడి మీద, సేవకుడి మీద, సహవాసం మీద, వాక్యం మీద కోపపడి ఆ యొక్క చిల్లరి ఆత్మక్రియలు మనలోంచి బయటికి పోవునుగాక. ఇక్కడ ఏమండి, ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పేసుకుందాం. ఏమండి, ఇక్కడ సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏమండి యెరూషలేము దిగి వెళ్ళిపోతా ఉంటే దొంగల చేతిలో పడ్డాడు, చిక్కాడు, కొర ప్రాంతం ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ మంచి సమరయుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యొక్క నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం అని, ఆ రక్తం యేసు రక్తానికి సాదృశ్యం అని, ఆ పూటకూలను ఇల్లు ఏంటండి దేవుని సంఘం అని. ఆ 2 ధ్యానాలు ఇచ్చాడు కదండి పూటకూలను తీసుకెళ్ళి. ఆ 2 ధ్యానాలు ఏంటండి? పాత నిబంధన, కొత్త నిబంధన అని ఒక అప్పగించాడు. ఇలాగా అప్పగించిగో ఈ వ్యక్తిని ఖచ్చితంగా శుద్ధీకరించి మచ్చ ముడత డాగు ఉండకూడదు. నేను మరలా వచ్చినప్పుడు ఈ వ్యక్తిని పరామర్శించు. ఈ వ్యక్తికి కావాల్సిన ఏమైనా ఇస్తే నేను నీకు ఖర్చు నీకు ఏమైనా ఇస్తానని తర్వాత చెప్పేసి వెళ్ళిపోయాడు తప్ప, ఇదిగో ఈ 2 ధ్యానాలు తీసుకో అని. ఆ 2 ధ్యానాలు ఎవరి కోసం ఇచ్చాడని? సేవకుడి కోసమా? రోగి కోసమా? పడిన వ్యక్తి కోసమా? ఇప్పుడు ఇచ్చిన 2 ధ్యానాలు కూడా ఎవరి కోసం అంటండి? మరి దైవజనుడి కోసం. దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ మనం ఇప్పుడు ఆ పడిపోయిన వ్యక్తి ఎవరో కాదు. ఆ పడిపోయిన వ్యక్తి ఎవరు అంటే అండి, పాపం చేత అపరాధం చేత కట్టబడి చచ్చిపోయిన మనమే. దేవుడికి స్తోత్రం. కథ అర్థమైంది కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కోసం దిగి వచ్చింది ఎవరండి చెప్పాలి తొందరగా, అలా బొసబొసలేని గట్టిగా చెప్పాలి. మన కోసం దిగి వచ్చింది ఎవరండి? ఏమండి సాతానా చెప్పాలి. మన కోసం దిగి వచ్చింది ఎవరు? దేవుడు కాదు, భగవంతుడు కాదు, యేసుకృష్ణ గట్టిగా చెప్పాలి. మన కోసం దిగి వచ్చింది ఎవరండి? మనమే జాలి పడింది ఎవరండి? మన కోసం రక్తం ఇచ్చింది ఎవరండి? మనకు అభిషేకం ఇచ్చింది ఎవరండి? పరిశుద్ధాత్మ నింపింది ఎవరండి? మన కోసం ప్రయాసపడింది ఎవరండి? మన కోసం రక్తం గాల్చింది ఎవరండి? మన గాయాలు కట్టింది ఎవరండి? ఏమండి ఏమండి మన గాయాలు కట్టింది ఎవరండి? ఇది డౌన్ అయిపోతున్నారు చెప్పాలి. మన గాయాలు కట్టింది ఎవరండి? తప్పు అండి. అలా ఫ్లో లోపల చెప్పి అన్నిటికీ ఒకటే ఆన్సరా? సేవకుడు. చెప్పకూడదా? దేవునికి స్తోత్రం. దగ్గరగా దేవునికి మహిమ కలుగు గాక. యేసయ్య దిగి వచ్చింది, రక్షణ ఇచ్చింది, రక్తం ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది, ఆత్మనిచ్చింది, అన్ని ఇచ్చింది యేసుప్రభువే. కానీ అక్కడ గాయాలు కట్టే పని ఎవరికప్పు చెప్పారు అమ్మా? అది కదా. మరి ఈ గాయాలు కడతా ఉంటే గొర్రెలు ఊరుకుంటాయా? అంటూ ఉంటాయి. గొర్రె మేమే అంటదా? మరి ఎందుకు ఒప్పుకున్నారా? అంత ఫాస్ట్గా చెప్పరా అంటే ఈయన ఏం చేసి గుడ్డికి నేటివేనా? దేవుడికి స్తోత్రం. బట్టి ఏమండి నొప్పులు ఉంటాయి, అరుపులు ఉంటాయి, రకరకాల లాంగ్వేజ్లు వస్తూ ఉంటాయి. అయినా సరే మౌనంగా ఓర్చుకోవద్దండి కదా. దేవుడికి స్తోత్రం. నీ గాయాలు కట్టడానికి దేవుడు సేవకుడు అవసరమా కాదా? నువ్వు ఎవరితో చెప్పుకోలేవు. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని దాచుకునే ఉంటాయి. చెప్పుకుంటే అన్నీ కూడా నీ సేవకుడితో చెప్పుకుంటేనే అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన గాయాలు కట్టడానికి సేవకుడు అవసరమా కాదా? ఆయనకి ఏమి ఇవ్వలేదు అక్కడ. నేను తిరిగి వచ్చిన చూద్దాంలే, ముందు సరైన ట్రీట్మెంట్ చేయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఏ ఉన్నా లేకపోయినా 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా ఎందుకు ఈ ప్రయాసాలు అంటే ఏమండి ప్రభు వస్తాడు కదా, ఆయన ఇస్తాడు కదా బహుమానం అనే ఉద్దేశంతో బ్రతికేస్తున్నాం అంతే. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నీ కోసం గాయాలు కట్టి ఏమండి సేవకుడు వదిలిపెట్టేసి పైన ఏదో డోలో టాబ్లెట్లో జ్వరం తగ్గించేసి సేవకుడు ఎదుర్కొంటున్నావు నువ్వు. మరుమనిషి పొందాలి మనం. దేవుడికి స్తోత్రం. పైన ట్రీట్మెంట్ చేసి ఆ మంత్రగాళ్ళు కాదు మనం ఎదుర్కొనేది. క్రైస్తవులు కూడా చాలా మంది మంత్రగాళ్ళు ఉంటారు. ఊది పడేసి పైన ఉమ్మురా వేసి ఆ టెక్నాలజీలు పోయినాయి. ఇది అంచకాలం. పవర్ఫుల్ మెడిసిన్ పడాలి మన. దేవుడికి స్తోత్రం. గాయాలు పోవాలంటే ముందు గాయము పోవాలన్నా అందులో చెత్త చెదారం సీము బయటకు రావాలంటే పిండి పొడేసి రక్తం చేయం. దేవుడికి స్తోత్రం. నువ్వు కుయ్యమోరన్నప్పుడు ఓర్చుకో, లేకపోతే కాలు తీసేస్తాడు. కొయ్యొద్దంటే ఏమో కాలు పోద్దేమో, నడక తేడా వచ్చేద్దేమో టిక్కులాగా. హల్లెలూయా. ఏమండి ఆత్మీయ వైకల్యం మనకు రాకుండా ఉండటానికి దేవుడు తన సేవకుడు మన కొరకు ఒక గాయాలు కట్టే వ్యక్తిగా మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నీ హృదయ గాయాలు ఎన్నో గాయాలతో ఉన్నావు నువ్వు. నీ కోసం ఏడ్చేది ఎవరంటే సేవకుడే, నీ స్థానిక సేవకుడే. దేవుడికి స్తోత్రం. మన సంఘంలో కుటుంబం ఏమండి రాలేదు, మంచి కుటుంబం. కాకపోతే అన్నాను ఏంటమ్మా రాలేదంటే, ప్రవక్త అంట పాస్టర్ గారు, ప్రవక్త అంట. ఆ ప్రవక్త గారు బలి చెప్పేశాడండి. సిటీలో ఉన్నాడండి, మా ఊరు 30 కిలోమీటర్లు అండి. మీ ఇంట్లో సైతాన్ ఉన్నాడమ్మా అన్నాడండి. నిజమే పాస్టర్ గారు. అయినా ఈయన మీకు ఎక్కడ తెలితేలే, మీరు కాపర్లు కదా. కాపర్లకి ప్రవక్త గురించి విషయాలు తెలియదండి. కాబట్టి ఇంకా చాలా బాగా జరిగింది, ఆరాధన బాగా జరిగింది, అద్భుతంగా. పిచ్చి మొఖం అని నేను పిచ్చి మొఖం అన్నాను ఓపెన్గా. ఎందుకంటే ఏమండి అసలు మనం ఉన్నదే సాతాను సింహాసనం కాపురం ఉన్నాం లేవా? మాట్లాడలేదు మీలో అలాంటి ఉన్నారేంటి? శుక్రవారం అదో వెళ్ళిపోయి రకాల మేళ్ళు బారుమూసి పొందండి, కుదిరి కోసం ఒకటి ఆడండి, లేకపోతే మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. దేవునికి స్తోత్రం. అటు ఇటు కలుగున్నారు, ఇటుకోకుండా పోతారు. దేవునికి ఏదో పడలో ఉండాలి మనం, అవునా కాదా? హల్లెలూయా. కఠినంగానే ఉంటాయి మాటలు. మరి ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రాసెస్ మొదలైంది, ఆపరేషన్ మొదలైంది. దేవునికి స్తోత్రం. సజీవంగా మనం బయటికి రాబోతున్నాం, ప్రభు రాక సిద్ధపడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆ ప్రవక్త అయిన ఎవరైనా ఈ స్థానిక సంఘ కాపురి తర్వాతే. దేవునికి స్తోత్రం. ఇక్కడ లేదా ఆరాధన, ఇక్కడ లేదా నీకు కన్నీటి ప్రార్థన, ఇక్కడ జరగలేదు 20 ఉపవాస ప్రార్థనలు, తల తిక్కేసలే చేస్తున్నావు ఈ మధ్యగా. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందుదాం. దేవుడికి మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగాక. ఇలాంటి చిల్లరి ఆత్మలు మన మీద పని చేయకున్నట్టుగా వాటిని ఎదిరించడము కాక, సత్యమును గ్రహించడము కాక. అందరూ సత్యత దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు మనల్ని బలపరచును గాక. మనల్ని గాయాలను కట్టడానికి ఈ సేవకుని ఇచ్చాడు, వినియోగించుకో. నీ హృదయ గాయాలు కట్టి ప్రభు రాకడ కొరకు మచ్చ ముడత డాగు లేని ఒక పరిపూర్ణ వ్యక్తిగా దేవుడిని సిద్ధపరచడానికి సేవకుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగోదిగా రండి, ఇంకొక ఎందుకు సేవకుడు నేను 2 మాటలు చెప్పి ముగించడానికి సిద్ధపడుతున్నాను. ప్రియ దైవజనాంగమా, చక్కటి విషయాలు ఏమో చెప్పండి. మన ఏ సబ్జెక్టులో ఉన్నాం? సేవకుడు మనకి ఎందుకు అవసరం. దేవునికి స్తోత్రం. గమనించండి, 4వదిగా చూస్తే మరి ఎస్తేరు గ్రంథంలో ఒక చక్కటి మాట చదవండి. ఎస్తేరు గ్రంథంలో 2:19 అండి. ఒకసారి 2:19లో రెండవ వారు కన్యకలు కూర్చోబెట్టినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. 2:19 దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథం రాజుకు సమ్మతి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు తండ్రికి ఇక రాకూడదని తన వ్యక్తిగత రాజ్యాధిపతి అది కాదండి, వస్తీకి బదులుగా మరి చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. 2:19 అని 2:20. ఓకే, క్షమించాలి, 2:20. దేవునికి స్తోత్రం. మంచి మాట. ఆమె రాణి కాకముందు లోబడింది, రాణి అయిన తర్వాత కూడా. ఎవరమ్మాయి చెప్పాలి, మీ టీమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈమె ఒక అనాథ, తల్లిదండ్రులు లేనిది. అయినా సరే షూషాను కోట అనే సంఘములో మొర్దెకై అనే పాస్టర్ గారి సంరక్షణలో పరిశుద్ధాత్మకనే అనే హేగే ఆ డిపార్ట్మెంట్కి అధికారికి అప్పగించుకుని చక్కగా ఏమవుతుందంటండి, ఆ జరగబోయే వివాహం కొరకు ఆమె శుద్ధీకరణ ప్రాసెస్లో సిద్ధపడింది. దేవుని స్తోత్రం. 6 మాసములకు ఒక రకమైన శుద్ధీకరణ ఉంది ఆవిడికి, ఇంకో 6 మాసం ఇంకొక శుద్ధీకరణ జరుగుతుందో జరగలేదండి. అంతపురంలోకి వెళ్ళి అక్కడ ఏమి బొటన్ నీళ్ళు తింటలేదు. అక్కడ ఆమెను ఖాళీగా ఉంచలేదు. రాజుగారి స్వయంవరం కోసం అక్కడ చాలా మంది కన్యకులు హేగే డిపార్ట్మెంట్ పోగు చేయబడ్డారు. ఈమెను కూడా ఆ గ్రూప్లో ఒక ఈవిడ ఎవరంటే మొర్దెకై యొక్క మరి తమ్ముని, అంతే కదండి, కుమార్తె. గమనించండి, కుమార్తెగా స్వీకరించాడు ఆయన. అయితే ఇక్కడ గమనించండి, అందరి కన్యకుల విధానం వేరు, ఎస్తేరుల విధానం వేరు. ఎందుకంటే అందరిలాగా అవి ఇవి తగిలించుకోవట్లేదు. వారు ఏమి ఇచ్చారో అవే వినియోగించుకుంటారు, ఇంకా ఎక్స్ట్రా ఏమీ కూడా అక్కడ చెప్పాలి కోరట్లేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎందుకు మన సబ్జెక్ట్ ఏంటంటే ఎందుకు మనకు సేవకుడు అవసరం. ఇక్కడ షూషాను కోట అనే సంఘం మొర్దెకై అనే పాస్టర్ గారి సంరక్షణలో, హేగే అనే పరిశుద్ధాత్మ అధికారంలో ఒక ప్రభు రాకడ కొరకైన రారాజు కొరకైన పెండ్లి మన గొర్రెపిల్లి వివాహము సిద్ధపడినట్టుగానే ఒక పెండ్లికి ఆమె స్వయంవరం కోసం సిద్ధపడలేదని ఆవిడ. అవునా కదండి, ఎందుకు వచ్చింది ఆవిడ? చాలా మంది కన్యకులు ఉన్నారు, అందులో ఒక కన్యకే కదండి ఈవిడ కూడా. కానీ అందరూ సిద్ధపడే విధానం వేరు, ఈవిడ సిద్ధపడే విధానం. ఎందుకని ఈమెకు అందరికీ ఏమో ఇచ్చేసి అమ్మ మీరే హేగే అందరూ అప్పగించి వెళ్ళిపోయారు. కానీ మొర్దెకై అలా కాదు కదా. ఆ షూషాను కోటలో ఉన్నాడు. ఆమె అంతస్తులో ఉంటే ఆమె ఎలా ఉంటుందో ఏంటో, అమ్మ నీ జాతి అవి తెలియజేయద్దు అని హెచ్చరికలు కొంచెం చేస్తున్నాడు, జాగ్రత్తలు చెబుతున్నాడు. అవునా కాదండి? అవునా కాదా? ప్రతి ఎలవయా నువ్వు నాకు చెప్పేది ఏదో మీ ఇంట్లో ఉండగా పెంచిన మా నాన్నగారు లేకపోతే మాత్రం చేత నేను చులకన అయిపోయినా. ఇప్పుడు నేను ఏంటానంటే కొన్ని రోజులు రాజుగారిని భార్య అయిపోతున్నాను, చూసుకో నా తడగా అందని అక్కడ తల తెక్కలేదు ఆమె పిల్లలు. కుదురుతానే దేవుని స్తోత్రం. చాలామంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తేనే పొగరు వచ్చేది కొంతమంది. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నామనేసరికి ఏమండి చేంజ్ వచ్చి బాడీలో చేంజ్, హార్మోన్స్లో చేంజ్, ఏమండి మెంటల్ వచ్చేది. అందుకే దేవుడు ఏం చేస్తారంటే అది తీసిన మార్కులతో ఫెయిల్ చేసి పడేస్తాడు. పొగరు తగ్గదు కొంతమందికి. 10th రాగానే ఏదో ఉంటుంది ప్లానింగ్, ఇంటర్వ్యూలో ఇలా ఉండాలి, పిచ్చి ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళు. 10thలో అట్టర్ ఫ్లాప్ అయిపోతారండి. అట్టుగారండి ఎందుకు దొంగలు పెడుతున్నావు? నీ హృదయంలో దేవుడు చెప్పావా? ఏమనుకోకూడదు, దేవుడు మీతో సీక్రెట్గా మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. ఇంటర్ పాస్ అన్నాడు పాస్టర్ గారు, మా అమ్మ నాన్న సంగతి చెబుతానా అని తెగరా చేస్తారు పరీక్షలు. అందులో గోగుడ్లు తోలుగుడ్లు వస్తూ ఉంటాయి. తోలుగుడ్డు ఎప్పుడు తెలుసా మీకు? తోలుగుడ్డు తెలుసా?
మీ కోళ్ళు పెట్టవాలి హైదరాబాద్ కోళ్ళ ఫారంలో మేత తేడా ఉంటే ముందు ఏం పెడితే వాటికి ఇదేముండదండి, పైన పెంకు ఉండదు, తోలుగుడ్లు ఉంటాయి. మాకు తెలిసే మేము కోళ్ళ పని అలా తీసుకుని దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయిని ఒక పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి ఎవరు అవసరమయ్యారు ఇక్కడ? దేవుని స్తోత్రం. నువ్వు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత పరిశుద్ధాత్మను పొందుతా ఉన్నా, ఎన్ని ఆధిక్యతలు నీకు ఉన్నా, ఏమండి రారాజుకి వెళ్ళిపోయే ప్రియుడైన ఏసైనా వర్షమైనట్టు కళ్ళు వచ్చింది పాస్టర్ గారు. ఇదొక మాట చెప్పిన తొమ్మిది పాస్టర్ గారు బ్రదర్, పాస్టర్ గారు నీకు బ్రదర్ ఎలా అవుతాడు? మీ పాస్టర్ గారు మీ బ్రదర్ అన్నారా, పాస్టర్ గారు అన్నారా, పేరు పెట్టి పిలిచేస్తున్నారా? జాగ్రత్త, మన మార్కులు తగ్గిపోతే పరలోకంలో. దేవుని స్తోత్రం. పాస్టర్ మన సొంతమైనా సరే, చుట్టమైనా సరే, ఎవరైనా సరే, ఏమండి మనం ఏ పిలుపుతో ఆ పిలుపుతోనే పిలాలి. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాలంలో మనుషుల పేర్లు పిలిస్తే కుక్కలు వస్తున్నాయి, కుక్కల పేరు పిలిస్తే మనుషులు వస్తున్నారు. ఏం చేస్తాం? అలా ఉంది వాతావరణం. మరి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక గమనించిన టాపిక్ డైవర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఎస్తేరు పెండ్లి కుమార్తెగా తయారవడానికి ఎవరు అవసరమయ్యారండి? ఇక్కడ మొదటిగానే పాస్టర్ గారు అవసరం లేదా? ఈరోజు మనం అనాథలం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఏమండి మనం ఎంత చక్కటి సిద్ధపాటులో ఉన్నా, ఎంత దైవికమైన సంఘంలో ఎదుగుతా ఉన్నా, ఎంత ఆత్మీయ కుటుంబంలో ఉన్నా సరే, లేదు నీ సేవకుడు ఏం చెప్తే అక్కడ కూడా కొంతమంది భక్తులు ఒక స్థాయికి వెళ్ళిపోతారండి. భక్తులు చాలా పైకి మంచిగా ఎదిగిపోతారు. ఎదిగిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏంటి ఆ పతాజీ నాకు చెబుతున్నారండి, ఆ కొత్త రోజులు చెప్పండి. మొదలైంది నీలో జీవరసం. దేవుని స్తోత్రం. నువ్వెంత పై స్థాయికి వెళ్ళి సరే, నీ సేవకుడు చెప్పే చిన్న చిన్న జాగ్రత్తలు కూడా నువ్వు ఏం చేయాలి? ప్రేమతో స్వీకరించాలా? స్వీకరించకపోతే నువ్వు తిరస్కరించబడతావు ప్రభు దగ్గర. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలా వద్దండి? అక్కడ ఈ సింపుల్ స్టేషన్లో ఎలాగెళ్తాను వెళ్ళిపోతాను, లిప్పికి తీసి పడేస్తాడు, డిలీట్ కొడతాడు మళ్ళీ అందరినీ. దేవునికి స్తోత్రం. యెజబెల్ ఆత్మలతో యాహాబు గాళ్ళ మూతి ముడిచి ముక్కు ముడుకు అందరినీ డిలీట్ కొడతాను. రాకడ మేఘం ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన స్వరూపంలో రావాలంటే మూతి మూతులు, కుక్క మూతులు, ఈ పిల్లిలాగా ముక్కడాలు ఉండకూడదు, నశించును గాక. ఆమెన్, హల్లెలూయా. ఈ లిప్టిక్లు, మూతికి రంగు, కనుబొమ్మల రంగు, ముక్కుకు రంగు, ఇంకా ఎక్కడ వేసుకుంటారు రంగు, సిగ్గు లేకపోతే సరే. దేవునికి స్తోత్రం. వారు మనసు పొందుతుంది కాక. ఏమండి యెజబెలుకి ఎస్తేరుకి చాలా తేడా ఉందా లేదండి? ఈ మాట మీకు నచ్చదో, కానీ తప్పదు. కళ్ళు ముక్కు మూసుకుని మింగాల్సిందే. లోపల రోగం బయటకు పోవాలంటే మరి మందు లోపలికి వెళ్ళాలి వద్దు అక్కడ. దేవునికి స్తోత్రం. సంఘం నెక్స్ట్ తిరిగిలా ఉండకూడదు, నిండిపోవాలంటే మాత్రం బలమైన ఉండాలి వద్దండి అక్కడ. అది వాక్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించిన ప్రియ దైవ జనాంగమా, నాలుగోదిగా మనల్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి సేవకురాలు ఖచ్చితంగా అవసరం. దేవునికి స్తోత్రం. ఐదోదిగా చూస్తే రూతు గ్రంథంలోకి రండి. రూతు గ్రంథంలో చాలా తొందరగా ముగించడానికి సిద్ధపడుతున్నాను నేను. ఏమండి న్యాయాధిపతులు రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చక్కటి మాట దేవులారా, ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయంలో 4-5 వాక్యాలు చదువుకుందాం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని కొని. నెక్స్ట్ 5వ వాక్యం అండి. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తమ పనివాణిని చూచి అడగగా చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా చదివారు అయ్యా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చెప్పండి, ఇంతవరకు ఏం చెప్పుకున్నామండి? ఏమండి మనం ఇప్పుడు ఇందులో ఉన్నాం. మనం ఉపవాస ప్రార్థన ద్వారా మనకి ఏమివ్వాలి? మనం ప్రభు రాకడి కొరకు సిద్ధపడాలి. మనల్ని సిద్ధపరిచే దేవుని సేవకు మనల్ని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకు మనం సిద్ధపడాలి అంటే, సో మనం సిద్ధపరచడానికి దేవుడు ఎవరు మనకి ఇచ్చాడో ఒక కావలివాడిగా సేవకుని. అసలు నా మాట వినపడకూడదు, మీ మాట దద్దరిల్లిపోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుడు మనకి ఎందుకు అవసరం? మొదటిగా మీరు చెప్పకుండా ఆగండి. ఏమండి దుష్టత్వం మళ్ళీ మనం ఆశీర్వదించబడడానికి సేవకుడు ఇచ్చాడు. రెండోదండి, ఏ మాటలు రక్షణ పొందాలో దూతలకు వచ్చినా సెట్ అవ్వదు అక్కడ. ఆర్థిక శాఖ మందులు సెట్ అవ్వదు అక్కడ. నక్షత్రం లేకపోతే జ్ఞానులైన నువ్వు తోవ తప్పిపోయే మడిలోకి వెళ్ళిపోవాల్సిందే. సేవకుడు లేకపోతే చాలా ప్రమాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందడానికి ఏ మాటలు చెప్పాలో
దేవుడు మనకి ఇచ్చాడు, జాగ్రత్తగా వినియోగించుకున్నాం గాక. మూడోదండి అమ్మా అమ్మా సమరయుడు కాదు. ఎందుకు మనకు అవసరం సమరయుడు అంటే యేసుప్రభు గారు. ఎందుకు అక్కడ ఏం చేశాడు ఆయన? అక్కడగా అన్ని యేసుప్రభు చేశారు. ఒక గాయాలు కట్టి పని ఎవరికి ఇచ్చాడని ఆయన? అది ఎందుకు సేవకు అవసరం? ఈయన గాయాలు పాప గాయాలు కట్టి ఆ అరికాళ్ళు మొదలన్నీ తూరుకున్న ఆ పుండ్లన్నీ పిసికి పడేసి నేను శుద్ధీకరించి ఒక సంపూర్ణ తీసుకురావడానికి సేవకుని గాయాలు కడుతున్నాడు. నువ్వు మౌనంగా భాషలు మాట్లాడండి. భాషలు అంటే ఏ భాషలో? సంస్కృతం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మాని నటిందో బయటికి వెళ్ళాక మా పాటలు మాని అలాంటి దొంగ మాటలు మాట్లాడకూడదు. మనం యథార్థంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏమండి మన గాయాలు కట్టడానికి సేవలు ఇచ్చాడు. నాలుగోదిగా అండి మన పెండ్లి కుమార్తెగా. ఏం మీకు నచ్చట్లేదు మాటలు? తప్పదు మనం మింగాల్సిందే. దేవుడికి స్తోత్రం. మన కోసం యేసయ్య ఎంతో విలువ వేల చెల్లించాడా చెల్లించలేదా? ఏమన్నా మన మీద వేసి ఆశ పెట్టుకోలేదా? మాట్లాడాలి. వాక్యం అంటే ఏదో చెప్పేటి మీరు వేయటం కాదండి, కలిసి మనం ధ్యానం చేయాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారండి, ఎంతో ఆశ పెట్టుకున్నారు తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులే ఎంత ఆశ పెట్టుకుంటే మన పరమ తండ్రి మన మీద ఎంత మనకి ఏ ఉందని రక్షణ ఇచ్చాడంటే అసలు ఏం చూస్తుంది మరి ప్రభు బిడ్డగా చేసుకున్నాడు ఆయన. నువ్వు నేను పెద్ద ఒత్తాదనమా? బలహీనమే. నమ్మి రక్షణ నీకు ఇచ్చాడు, అభిషేకాన్ని నీకు ఇచ్చాడు, దోతలకు ఎవరి బోల్కి ఇచ్చాడు. మరి మన మీద ఇంకా ఆశ ఉంటుందా ఉండదండి? ఎన్నో ఆశయాలు ఉంటాయి ఉండవా? మరి ఆయన ఆశలను అన్నీ ఒమ్ము చేస్తావా? ఆయన నువ్వు దుఃఖ పెడతావా? వద్దు. పెండ్లి కుమార్తెగా సిద్ధపడటానికి సేవకుని ఇచ్చాడు. 4 చెప్పుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. 5వదిగా చూస్తే ఇక్కడ ఏమండి బోయాజు పొలంలో చాలా మంది పనివారు ఉన్నారు. ఆ పనివారిలో అప్పటికి రూతం ఎక్కడి నుంచి వచ్చిందా? ఎవరి నుంచి వచ్చిందండి? బెత్లెహేము నుంచి ఎక్కడికి వచ్చింది? ఏమండో మోయాబు మేడపాడు కాదు, మోయాబు దేశంకి వచ్చింది. ఏమంటే వచ్చి ఆ అత్తగారితో పాటు అత్తగారు నేను ఎందుకు రుబ్రోలు ఇస్తారా అని ఆ రుబ్రోల మీద తిరగల గుంజి ఇసిరి పడట్లేదు మడుగులోకి. దేవునికి స్తోత్రం. కోడల ఇజాలు అత్త ఇజాలు నశించును గాక, ప్రేమ ఇజలే మన గృహాల్లో వర్ధిల్లును గాక. కొన్ని కుటుంబాల్లో కోడల ఇజలు వర్ధిల్లు గాక అంటారు. అత్తగారు ఆగడాలు అది మరి నేను అంతా చెప్పకూడదు. దేవుని స్తోత్రం. 2 నశించిన గాక, దేవుని కృపతో వారందరూ కొట్టుకుని మందిరానికి వచ్చుదురు గాక, ప్రేమతో వారు నింపబోదురు గాక, కిరికిరులన్నీ పోవును గాక. దేవుని ప్రేమ తత్వం వారిలోంచి బయటికి అత్త కోళ్ళగా కాదు, అమ్మ కూతురుగా మన కూర్చొని చెప్పుకుందరు గాక. మీకు నచ్చట్లేదులేండి అలాగా. ఫాస్టర్ గారు తేడా ఉండాలి, తేడా ఉండకపోతే ఎలాగా? నచ్చదు ప్రభుకు. దేవుని స్తోత్రం. సరే, అది టాపిక్ వేరు. కానీ ఇక్కడ పొలంలో ఉన్న రూతు గురించి అక్కడ ఆ కోయివారి మీద ఒక వ్యక్తిని బోయాజు పెట్టుకున్నాడు. మన భాషలో గుమస్తా అనుకుందాం, సూపర్వైజర్ అనుకుందాం, పనివాడు ఉన్నాడు. ఏమంటే బోయాజు అమ్మాయి ఎలారా, ఎవరు నువ్వు? ఏంటి నీ వస్త్రాలు వేరు, నీ మాట వేరేగా ఉంది, పద్ధతి పొద్దునుంచో తెగ చేసేది. ఎవరు నువ్వు? మా అటెండెన్స్ లిస్టులో పేరుందా? నువ్వెవరో ఏంటి తేడాగా ఉన్నావేంటి? నీ పద్ధతి వేరేగా ఉంది, విధానం వేరేగా ఉంది, ఎరు చూపుతున్నావేంటి? మా ఎవరు నువ్వు అని బోయాజు ఆ పిల్లని దగ్గరికి వెళ్ళి అడగలేడండి. ఏమన్నా నేను తెలుగు మాట్లాడాను. పొలంలో పనిచేస్తున్నాను అమ్మాయి. ఆ పొలం అధికారి ఎవరు అక్కడ? బోయాజు పొలం. మనం 10 మందిని పిలిస్తే వాళ్ళు చేస్తున్నారు అన్న పొద్దున్నే తెలుసు మనకి. ఒక అమ్మాయి అందులో తేడా కనపడినప్పుడు అమ్మాయి ఇలారా, నువ్వు అందరిలో బట్టలు వేరేగా ఉన్నాయి, కట్టుబడి వేరేగా ఉన్నాయి, పద్ధతి పాపిడి వేరేగా ఉంది, నేను ఎవరిని వదలా? అది తాలూకు ఎవరి తాలూకు నువ్వు? రారా పైకి రా అని బోయాజు అడగలేడా అండి? అడిగే అధికారం బోయాజుకి లేదా? కానీ బోయాజు అడుగుతున్నాడు డైరెక్ట్గా. ఎవరిని అడగమన్నాడు అక్కడ? ఈ చిన్నది ఎవరిది అని ఆ కోయివాడి మీద ఒక పనివాడిని ఉంచాడు. ఆ పనివాడు ఏమన్నా అమ్మ ఆమె ఎవరో కాదండి, మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి నయోమి గారి కోళ్ళైన ఆవిడని చెప్పేసి రిప్లై సమాధానం చెప్పలేదు అక్కడ. నా ప్రశ్న ఏంటంటే బోయాజు డైరెక్ట్గా అడగలుగుతాడా అడగలేడా? అధికారం ఉంది. కానీ ఎందుకు ఆ పొలంలో కోయివారి మీద ఒక పనివాడిని ఉంచాడు. ఆ పనివాడు వెళ్ళి ఆమెను గురించి ఒక మంచి సాక్ష్యము చెప్పలేదండి? చెప్పలేదా? ఇప్పుడు ఆ బోయాజు ఎవరండి? ఎవరు సాధ్యం? మన ప్రభు అయినా యేసు సాధ్యం. ఇంతకీ ఆ కోయివారి మీద వచ్చిన పనివాడు ఎవరండి? అధికారి మాస్టర్ గారు, సేవకుడు. దేవుడి స్తోత్రం. ఆ రూతం ఎవరు? నేనే అనండి. నేనే అంటాను, మిమ్మల్ని డబ్బులు ఇవ్వాలండి? మనమే. దేవునికి స్తోత్రం.
పోన్లేండి, దేవుడికి మహిమ కలుగును గాక. నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పడానికి ఎవరు అవసరం నీకు? సావుకుడు అవసరం. దేవుడికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు చెప్పినా, నీ మేనమామ చెప్పినా సెలవు అక్కడ పరలోకం వెళ్ళినప్పుడు. హల్లెలూయా. ఏమండి, ముందు పెళ్లి క్రైస్తవ ఒరిజినల్ క్రైస్తవ పెళ్లి సంబంధాలు అయితే ముందు మేనమామని పిలవరండి. ఫస్ట్ ఇయర్ అమ్మాయి కరెక్ట్గా తెచ్చుకొస్తుందా? మన ఒక సంబంధం వెళ్తే కోటీశ్వరులు అండి అబ్బాయి వాళ్ళు, అమ్మాయికి ఏం లేదు అయినా సరే, అమ్మా నీకు పరిశుద్ధాత్మను పొందేవా, అన్య భాషలతో ఆరాధన చేస్తావా, నువ్వు మందిరం ఎప్పుడైనా ఊడుస్తావా, మాపేస్తావా, తడిబట్టేస్తావా, నీ పాస్టర్ గారిలో గిన్నెలు కడుగుతావా అంటే మూతిప్పిందంటే లేచి వెళ్ళిపోయారు. నిజంగా వీళ్ళు ఎవరంటే కోటీశ్వరులు, మన మగ పిల్లోళ్ళు. అమ్మాయి కొంచెం లేదు అయినా సరే ఏమడిగారండి అక్కడ? పిల్ల బాగుంది ఏమండి, ఇంకా 7 కిలోమీటర్ల జడ, 3 అంగుళాల ముక్కు, ఏం చూడలేదు అక్కడ. సకల రోగాలు క్రైస్తవులకు ఉంటాయి కదా మరి. దేవుడికి స్తోత్రం. ఏమంటే వచ్చి అమ్మ నువ్వు ఆత్మను పొందుకున్నావా, ఎక్కడ బాప్తీసం పొందావు, అసలు నువ్వు బాప్తీసం పొందిన డేట్ ఉందా? అత్తగారు అడుగుతూ ఉంటే కళ్ళల్లోంచి ఇంకా కోళ్ళు అవ్వలేదండి, జస్ట్ బుడబుడ కన్నీళ్ళు వచ్చేసినట్టు అంతే. లేకండ్రా అవసరం లేదు పిల్లమని వెళ్ళిపోయారంటే. దేవుడి స్తోత్రం. డబ్బు ఎవరికి కావాలండి? ఆత్మీయత కావాలి. దేవుడి స్తోత్రం. ఒక ఆత్మీయురాలు మన ఇంటికి వస్తే డబ్బు అదే గుర్తుంది అక్కడ. ఒక అంజురాలు మన ఇంటికి వస్తే ఉన్నది కూడా పోతుంది. అది సంగతి మరి. దేవుడి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఆ కోటీశ్వరులు అడిగారట. మేనమామ కూడా ఉంది అత్తగారు, అమ్మ అవన్నీ వద్దు, ఏమో లోకసంగా మాట్లాడుకోవద్దు, ప్రార్థన చేస్తావా, బ్యాప్టిజం పొందేవా, అసలు బాప్తిజం పొందిన డేట్ నీకు గుర్తుందా, మీ పాస్టర్ గారితో ఎప్పుడైనా పరిచయం చేస్తావా, ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతా ఉంటే మా అందరూ కూడా స్టన్ అయిపోతే తల్లి బీచిపోయిందంట. ఈ అమ్మాయి కన్ను వద్దురా, ఈ బేర మాకు సెట్ అవుతుంది, వెళ్ళిపోయారంట. చూసారండి, అది క్వాలిటీ అంటే. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన గురించి ఒక మంచి సాక్ష్యము, సేవకుడు ఎవరు సాక్ష్యం చెప్పకపోయినా పర్లేదు, నీ గురించి నీ ఆత్మీయ తండ్రి, నీ గురించి నీ సేవకుడు, నీ గురించి నీ సేవకురాలు, నీ గురించి నీ సంఘ బిడ్డలో ఒక మంచి సాక్ష్యము చెప్పుదురు గాక. లోకస్తులు నీ గురించి 100 అనుకున్నా పర్లేదు, నీ గురించి నీ సేవకుడు ఒక అద్భుతమైన, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నాయనలో మంచి కార్యం చేసిందని యేసు సాక్ష్యం చెబితే ఈ అపోస్తులు అందరూ బిత్రపోలేదండి అక్కడ. దేవునికి స్తోత్రం. మన యోధా గారు ముఖం మాడిపోలేదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో ఏమండి, ఎవరు ఎన్ని గురించి ఎవరు మాట్లాడలేదు, నీ గురించి నీ సేవకుడు ఒక మంచి సాక్ష్యం చెబితే అది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోతుంది నీకు లైఫ్. అది అవునా కాదండి? ఇప్పుడు రూతు జీవితం టర్నింగ్ తెలియదా తెలియదా చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితాలు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలంటే, ఒక ఆశ్చర్య కార్యం జరగాలంటే ముందు నీ సేవకుడు నీ సాక్ష్యం ఇవ్వాలి, సంఘం నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎలా ఉంది నీ సంఘంలో నీ సాక్ష్యం? మంచి సాక్ష్యము ఎక్కడెక్కడో కాదు, నీ ఫోటో పేపర్లో పడి ఆనందించిపోయి పెద్ద పార్టీలు చేసుకోవడం కాదు. సంఘంలో నీకంటూ ఒక మంచి చిన్న సంఘం అయినా పేద సంఘం అయినా ఏదైనా సరే, ఆ ఉన్న 10 మంది అయినా సరే ఒక మంచి దైవికమైన క్రమంలో ఉన్నప్పుడు నీ సేవకుడు నీ సేవకురాలు నీకు ముఖ్యంగా నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకు సేవకుడు అవసరం. ఒకవేళ ఈ సేవకుడు పనివాడిని చెప్పలేదు అనుకోండి, పోయేదమ్మా అలాంటి పిల్ల మనకు వద్దులే, అలా తలతికలతో మన ఇంటికి పోయి కుదురుగా పనిచేసి వాళ్ళు చెడగొట్టేస్తుంది. కుషే గడితే మేషే గడి తెలుసు కదా, తీసేయమంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని గాడిదలు ఉంటాయి, కోస్తానే ఉంటాయి, కానీ మేసేయడం చెడగొడతా ఉంటాయి. హల్లెలూయా. అటువంటి వాటి దేవుడు సెపరేట్ చేయను గాక. ఏ మొహాడు పడి లేదు, ట్రీట్మెంట్ మంచిగా జరగాలి. వాళ్ళు ఖర్చు పెట్టాడు మన కోసం యేసయ్య, రక్తాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నకిలీ మందులు నశించను గాక, సరైన ముందే మనకు పడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ సమీప దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఇంకా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా తపస్సులు చేసే కాలం కాదు ఇది. తస్మాత్తుగా జాగ్రత్త పడి ఏంటి ప్రభువుని స్వీకరించే దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. దిద్దుకునే కాలం, సిద్ధపడిపోయే కాలాలు, సిద్ధపాటుకు అప్పగించుకునే దినాల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా చేద్దామని ప్రాసెస్ లేవండి ఇక్కడ. ప్రభు రాకడ కొరకు జాగ్రత్త. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏమంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నామని అవి చెప్పుకున్నావా? ఆ రోజుగా ముగిసి కొలసీ పత్రికలో ఒక మాట ఉంది. కొలసీ పత్రికలో కాబట్టి ఎందుకు మనకు సేవకుడు అవసరం అంటే, కొలసీ పత్రిక ఇది పౌలు గారు మాట చెబుతున్న అద్భుత సాక్ష్యం. 1:28 కొలసీ 1:28లో క్రీస్తునందు చేసి
సంపూర్ణములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మనుషుల్ని దేవుని ముందు ఏం చేయాలనుకున్నారు పౌలు గారు? నిలబెట్టి ఏం చేయాలి? సంపూర్ణంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకు మనకి సేవకుడు అవసరం. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు అంటారు కదా, అన్ని ఆజ్ఞలు గైకుంటున్నావంటే ఆయన ఏమంటాడు? యవనస్తుడు, బాల్యం నుంచే చేస్తున్నానయ్యా. నువ్వు సంపూర్ణ ఒకటి కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసిన వెనకాల వచ్చాయంటే అని మూతి తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోక రాజ్యం రావాలంటే ముందు ఏంటండి, మనం ఏం కావాలని కోరుకుంటాడు ఆయన? సంపూర్ణము కావాలి. పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, మంచిదే. ఆజ్ఞలు అనుసరిస్తున్నాం, మంచిదే. ప్రభుని వెంబడించడానికి ప్రభుని పొగిడి ఆరాధన చేస్తున్నాం, మంచిదే, ఏం తప్పంటలేదు. కానీ నువ్వు సంపూర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలంటే సంపూర్ణం అవ్వాలి. భూమి మీదే సంపూర్ణంలోకి రావాలి. మనం పరిపూర్ణంగా ఎవరు సంపూర్ణం కాలేదు, కానీ ఈ పరిపూర్ణతలోనికి రావాలనే ప్రాసెస్, ఆసక్తి మనకు ఉండాలి వద్దండి. అసలు సంపూర్ణ యేసుక్రీస్తు వారు మన సంపూర్ణం కాము కూడా. కానీ ప్రభు మనం సంపూర్ణంగా చేస్తాడు. కానీ సంపూర్ణ ఇప్పుడు అవ్వలేం మనం, ఏదో లోపం ఉంటుంది మనం. కానీ సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణతలోకి రావాలి. నేను బాబు ఇలా ఉంటేనే నా సంపూర్ణత పాడైపోతేమో అని ఒక భయం మనలో ఉండాలి వద్దండి? ఉండాలి. అలా నేను భయపెట్టి నేను సంపూర్ణంగా చేయడానికి ఎవరు అవసరం నీకు? పాస్టర్ గారు ఈ మధ్య నువ్వు ద్వారం మారింది, గట్టిగా వాక్యం చెప్తారంటే అలా భయపెట్టకూడదు సంఘాన్ని. ఎవరు నువ్వు? బయట నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పాస్టర్ గారు టీచింగ్ చేసేవాడు ఎక్కువైపోయారు ఈ మధ్యన. దైవజనుడు ఏమండి దైవావేశం ఉపదేశాన్ని బోధిస్తాడా బోధించడా అండి? ఒకవేళ తేడాగా చూస్తే ఆయన చూసుకుంటాడు క్లాసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమండి, సేవకుని భయపెట్టడానికి నువ్వు టెక్నాలజీ ఉపయోగించమాక. నువ్వు సంపూర్ణంలో రావడానికి ప్రభు పాదగా ఏడు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది సంఘాల్లో సేవకులు లేక కరోనాలో చచ్చిపోయిపోవడం. కొన్ని సంఘాలు సేవకులు లేక, మీకు తెలుసో తెలీదు, కొన్ని పశ్చిమ గోదావరి జిల్లాని సేవకులు లేక సంఘ పెద్దలు సేవకులు మాకు సేవకులు ఇవ్వండి ఆయన, మా పాస్టర్ గారి పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు నాయన, ఇంకా సిద్ధపడలేదు ప్రభు ఏడుస్తున్నారండి. సేవకులు లేకపోతే ఎట్లా సంఘానికి? వాడు నడపడానికి కెప్టెన్ లేకపోతే ఎట్లా? మనకి వాడు నిండా బంగారం తెచ్చుకున్నాం మన అట్టగట్ల. కానీ మరి దాటాలా వద్దా? తీరం నడిపించే నాయకుడు ఉండాలా వద్దా? దేవునికి స్తోత్రం. కాబట్టి జరిగిపోయిన క్రిస్మస్, జరిగిపోయిన ఈస్టర్, జరిగిపోయిన వాటిని బట్టి ఆనందించడం కాదు. ప్రభు రాకడ కొరకు రారాజుగా రాబోతున్న ఆ రెండవ రోజు సిద్ధపడాలంటే మనం సిద్ధపరిచే సేవకుడు మనం అప్పగించుకోవాలంటే సేవకుడు అవసరము. దేవునికి స్తోత్రం. సేవకుడు అవసరము. ఆ సేవకుడు నిన్ను ఏంటంటే దుష్టతను మళ్లించినప్పుడు నువ్వు టర్న్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను మారనండి అంటే కుదరదు. చూపించుకుని బాడీ లాంగ్వేజ్ జాగ్రత్త. బలహీనత పెట్టినా నిన్ను మారుస్తాడు. అవసరమా నీకు? వాక్యం ద్వారా మారచ్చు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను అనుకున్న వాస్తవాలు ఎన్నో కొన్ని వందల సాక్ష్యాలు చూస్తున్నామండి. 10 మందిని అంత బలహీనత పెట్టి ఎందుకు నిన్ను అలాగా మార్చడానికి ప్రభువుకి అంత అవసరమా? ఎస్, అవసరమే. నువ్వు నశించిపోతావు. నీకోసం ఎంతో పెట్టుబడి పెట్టాడు ఆయన. తన ప్రాణాన్ని నీకు వరకు రక్తాన్ని మడిగా కట్టలేదండి ఆయన. ఒక 20 ఏళ్ళు కట్టి పిల్లలకి 10 మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు వేసుకున్నారు ఈ మధ్యన. బాబోయ్ మరిపోయింది. చిచ్చా, ఆ పిల్లలకి ఏం తక్కువ అండి? 10 మార్కులు తక్కువ ఫెయిల్ అయిపోతే ఇంకా రేపు పొద్దున చదవదా, పెళ్ళి అవదా, ఏమి లేదా నీకు? పిల్లలకు మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు వేసుకుంటారు కొంతమంది. క్రైస్తవులు సిగ్గులేని బ్యాచ్ ఇది. ప్రభులు ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోవట్లేదు నువ్వు? దేవుడికి స్తోత్రం. పిల్లలకు మార్కులు వచ్చేది అన్ని రకాల ప్రాసెస్ చేసుకున్నాం కదా. ప్రభులో ఎన్ని మార్కులు వచ్చినాక మనకి పేపర్ బెల్సేషన్ చూసి ఏమన్నాడండి అక్కడ? బాబు నేను చూశాను, త్రాసులు ఎలా కనపడ్డా ఉంటాండి, ఇంకా డిలీటే. దేవుడికి స్తోత్రం. ఒక అన్యుడైన రాజు తక్కువగా కనపడితేనే తీసి పడేసాడు. మరి ఆత్మీయుల మీద మనం తక్కువగా కనపడితే ప్రభు ఇష్టపడతాడండి? మాట్లాడాలి. మనం తక్కువగా ఉండకూడదు ఎందులో కూడా. ఎందులో తక్కువగా ఉన్నా కానీ భక్తిలో మాత్రం తోకానికి వచ్చుదుము గాక. ప్రభు మనం కొలుస్తున్నప్పుడు కాటాకి వచ్చుదుము గాక. దేవునికి స్తోత్రం. చెప్పండి. మళ్ళించినప్పుడు మనము ఆస్వాదించడానికి ఇష్టపడదుము గాక. రక్షణ పొంది ఇచ్చే అధికారం దేవదూతలకి, శాఖామంతులకు లేదు, నీ సేవకుడికి ఇచ్చాడు. వినియోగించుకుందువు గాక. దేవునికి స్తోత్రం. మూడోదిగా నీ గాయాలు కట్టడానికి సేవకుడే చేయాలి. దేవునికి స్తోత్రం. పిలిచి బయటికి లాజర్ గారు వచ్చినా సరే ఇప్పుడు కట్లిప్పిది ఎవరు? మళ్ళీ అక్కడ
లాజర్ గారు బయటకు వచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. ప్రభు పిలవగానే బయటకు వచ్చేసాడు. బయటకు వస్తున్నాడు ఇలాగా. ఎందుకంటే లాజర్గా ఏమున్నాయి? కట్లు ఉన్నాయి లేవండి. ఇప్పుడు ఆ కట్లు ఎవరు ఇప్పాలి? లాజర్కి యేసు ఇప్పలేరండి. యేసు ఇప్పలేరా? కానీ ఎవరిని ఇప్పమని చెప్పాడు అక్కడ? ఇప్పండి రా కట్లను. ఎవరిని? ఈరోజు ఎన్ని రకాలుగా అభిషేకాలు పొందినా సరే నువ్వు ఇంకా మళ్ళీ చక్కగా మొదట్లో నిలబడి నాలుగప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ ఏంటంటే పాపం జ్వరాలు 2 రోజులు వస్తున్నాయి జరగాలని. 3 నెలలు కుంటేస్తున్నారు. ఏంటండి ఇవన్నీ? నొప్పులు. దేవుడి స్తోత్రం. మీ ఏరియాలో లేవో, మా ఏరియాలో పాపం 1 రోజు జ్వరం వస్తుందండి, 3 నెలలు రెస్ట్ తీసుకుంటున్నారు. చూసారండి ఇంత కరోనా వస్తే 14 రోజులు ఫుల్గా సిగ్గు తినేస్తే 20 రోజుల్లో మళ్ళీ పాజిటివ్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు అలా కాదు, బతికే ఉంటున్నాం. మన పని మనం మీకు తెలుసు తెలీదో చాలా మంది నెల డ్యూటీ లేక ఏమంటే చేతి పని చేసుకుని చేతి నిండా పని ఉన్నా సరే లెగుద్దామంటే కాళ్ళు పట్టేస్తున్నాయి. కాలేజీ స్టూడెంట్లు కూడానండి కర్ర పట్టుకుని వెళ్తున్నారండి. చూసారు ఎంత భయంకర పరిస్థితుల్లో. కానీ ప్రభు కృప మనకి ఎంత మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లోంచి అలా క్యాబ్ ఎక్కడానికి గుమ్మంగాడ క్యాబ్ వస్తుంది, ₹1,00,000 పెద్ద పెద్ద జీతగాళ్ళు. ఆ పిల్ల ఏమండి ఆ గేటు ఈ గేటు ఇలా పట్టుకుని మెల్లమెల్లగా వచ్చి క్యాబ్లోకి వెళ్తుంది. చూసారండి. అంటే 2 అడుగులు వేసి క్యాబ్లో ఎక్కడానికి కూడా నీ నరాలు పట్టి ఉంటుందంటే ఒకరోజే జ్వరం వచ్చింది. ఎంత బాధాకరం. ఎన్ని రోగాల్చి ప్రభు మనం కాపాడలేదండి. కృతజ్ఞల మొగదుముగాక. దుష్టత మళ్ళీ ఇస్తున్నాడు, మళ్ళీ రెండోది రక్షణ చూపి మనం ఇస్తున్నాడు. స్వీకరిద్దాం సేవకుడిని. నీ గాయాలు కడుతున్నాడు. ఏమండి ఒప్పుకుందాం. దేవుని స్తోత్రం. 4వదిగా పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు. ఏమండి ఈ వయసులో ఎక్కువ ఏంటి ఎంత ఈ రక్షణ పొంది 20 సంవత్సరాల గురించి కూడా మమ్మల్ని హెచ్చరిస్తారు పాస్టర్ గారు. సనక్కో నువ్వు నిలబడ్డావు కాబట్టి నిన్నే తిడతారు అందరూ కూడా. కాయల నుంచి దెబ్బలు తగులుతాయా, మరి పిండి పూతల నుంచి దెబ్బలు తగులుతాయా? కొంతమందికి ఇదో ఫీలింగ్ అండి, దరిద్రం. ఎప్పుడు చూసినా పాస్టర్ గారు మమ్మల్ని అంటారు. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారు? కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్న నేర్చుకుంటారు. నువ్వు తెంగరేసాలతో మానేస్తే వాళ్ళు సెట్ అవుతారు. దేవునికి స్తోత్రం. నువ్వే లొడలొడలొడడం అవుతావు అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు మందిరంలో. నువ్వు పెద్ద తలకాయవి, నువ్వే సరిలేనప్పుడు ఈ పిల్లకాయలు ఎలా సైలెంట్గా ఉంటారు? కరెక్ట్గా ఉండాలి, క్రమం కలిగి ఉండాలి మందిరంలో. దేవునికి స్తోత్రం. సావుకుడు మాట్లాడుతుంటే ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవాలంతే అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక క్రమం కలిగి మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. తర్వాత అండి అని దాటికి వెళ్ళిపోతున్నారంటే ఆకలేస్తుందా? పెండ్లి కుమార్తెగా మనం సేవకుడు అవసరం. తర్వాత అండి నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పడానికి అవసరం. ఆఖరిగా ఎన్నిట్లో ఇంకా చాలా ఉంటాయి. మనం సంపూర్ణంగా చేసి ప్రభు ఎదుటి మనల్ని నిలబెట్టడానికి సేవకుడు. దేవుడి మాటలు దీవించుగాక. మంచి రిలేషన్ పెడదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన మంచి మాటని పొందిన కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. అంచె దినాల్లో, దుర్దినాల్లో, వ్యభిచార దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం నాయన. రాకడి సూతులన్నీ జరిగిపోతున్నాయి, అన్ని యుద్ధాలు సిద్ధంగా ఉన్నాయి నాయన. రోగాలు రెడీ అయిపోయినాయి లోకంలో, దుమ్ము దులిపేస్తా ఉన్నాయి ప్రభు. ఆరోగ్యవంతులు పడుకోబెట్టేస్తున్నాయి. అందగాళ్ళు ఆటగాళ్ళు అందరూ కూడా నాయన కుంటేస్తున్నారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వారు కడపటి వారు విశ్వాసులు భ్రష్టులైపోతున్నాయి. లోకస్తులు అన్యులందరూ కూడా గోల పెడతా ఉన్నారు. రాకడ శబ్దం వినబడతా ఉంది. కడవల మ్రోగటానికి సిద్ధంగా ఉంది అని బిడ్డ. హల్లెలూయా. నోరు తెరిచి బిడ్డ ప్రార్థన చేయి. ప్రభువా నాతో మాట్లాడేవు నాయన. నిజమే, నేను సిద్ధపడతా. ఇదే చాలనుకున్నానయ్యా. నన్ను సిద్ధపరిచే సేవకు నాకు అక్కర్లేదనుకున్నానయ్యా. ఇంట్లో ఉండే టీవీ ముందు యూట్యూబ్ ప్రసంగాలు వింటే సరిపోద్ది అనుకున్నానయ్యా. అయ్యా ఎన్నో ప్రసంగాలు వింటున్నాను కదా, ఈ ఆదివారం వెళ్ళాలా పర్లేదు అనుకున్నానయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. ఎంత పొరపాటు చేసి ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలే కొట్టేశాను ప్రభు. అన్ని బాగున్నా నాకు బాగోలేదని అబద్ధం ఆడేశాను ప్రభు. అయ్యా నన్ను క్షమించండి. నోరు తెరుద్దాం, ఒప్పేసుకుందాం. కప్పుకోవద్దండి. ఒప్పుకునే దినాల్లో ఉన్నాం. ప్రభు మనకి ఇచ్చిన అవకాశం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నోరు తెరుద్దాం. బిగ్గరగా అందరూ పశ్చాత్తాపడ. ఇంతసేపు ప్రభువుతో మాట్లాడినప్పుడు ప్రభు మన మాటని, మన తీర్మానాన్ని స్వీకరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ మైటీ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అవును ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయ్యా మా గాయాలు కట్టండి అయ్యా, రక్షణలోకి తీసుకురండి అయ్యా. అయ్యా సహాయముదై దుష్టత నుంచి మమ్మల్ని మళ్లించండి నాయన. వాక్యం ద్వారా ఇచ్చి మాకు కోపం రావద్దు నాయన. గద్దింపును లక్ష్యం చేసి అభిషేకమే పొందాలి నాయన. ఆత్మదేవ కృప కలుగునుగాక. మాకు మంచి సాక్ష్యం కావాలి. అన్ని చోట్ల మంచి సాక్ష్యం ఉంది కానీ సంఘంలో మాకు సాక్ష్యం లేదు నాయన. సంఘంలో మేము మాదిరిగా నిలబడలేకపోతున్నాం నాయన.
హల్లెలూయా, మమ్మల్ని క్షమించండి. ఎక్కడెక్కడో సాక్ష్యాలు పొందుకున్నాడు ప్రయాసపడుతున్నాం కానీ, ఎక్కడెక్కడో మా పేర్లు రాగాలని ప్రయాసపడుతున్నాం కానీ, గొప్ప కోసం లోపల ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ అయ్యా మా స్థానిక సంఘం కోసం ఏమీ చేయలేకపోతున్నాం, ప్రయాసపడలేకపోతున్నాం. ఆయన మీకోసం మేము ఖర్చు పెట్టలేకపోతున్నాం, ఋతంలాగా మేము పని చేయలేకపోతున్నాం. సంఘ క్షేమం కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం మా బలాన్ని, మా ధనాన్ని, మా సామర్థ్యాన్ని ఇది నాదే అని ప్రభు రూతు ఎలా కష్టపడిందో నాయన, మేమందరం అలా కష్టపడితేనే మంచి సాక్ష్యం వస్తుందని మా కళ్ళు తెరిపించావు ప్రభా. ఒక పనివాడు సాక్ష్యం మాకు అవసరం, సేవకుడు సాక్ష్యం మాకు అవసరం. ఓరి అందరదరబా షోరి అలా కార్యము జరుగునుగాక. పెండ్లి కుమార్తెగా మేము అలంకరించబడాలి నాయన. అలంకరించబడడానికి నాయన మమ్మల్ని సిద్ధపరిచే మాకు నలుగుడు అవసరం, శుద్ధీకరణ అవసరం, హెచ్చరికలు అవసరం, మద్దతైన పాస్టర్ గారు మాకు అవసరం. హల్లెలూయా, తిరస్కరించుకును గాక, లోబడుదుము గాక, కృప కలుగును గాక. సహాయము దయచేయండి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏ నాడు సమసి పోవనయలుకో. నీటి బుడగలాంటి జీవితం ఏ నాడు సమసి పోవనయలుకో. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. అది కనిపించి మాయమయ్యే వలయం. అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. గడిపూలాంటి
ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా తప్పినమురాయి వాడు వర్తిల్లులడు ఒప్పుకొని విడిచిపెట్టు సోదరా తప్పినములు వాయి వాడు వర్తిల్లులడు ఒప్పుకొని విడిచిపెట్టు సోదరా ఈ పాదములను ప్రేమగా ఈ పాదములను ప్రేమగా తపన చూడరా మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా ప్రభాదర్శన గురించి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. ఫలించినట్లుగా సంఘానికి దేవుని పాత్రగా మార్చుకోవాలని సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు దాసులు చేసి దేవుడు మనందరినీ ఆశీర్వించడానికి కృప అనుగ్రహించిన దేవాలయం సర్వశక్తి గల దేవ, కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీవు సిద్ధముగా ఉండు, నీతో ఉన్నవారిని సిద్ధపరచు. అద్భుతమైనటువంటి సందేశం మీ ద్వారా మీ దాసుడు పలికిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తుంది. సేవకుడి యొక్క ప్రాముఖ్యత, సేవకుడి యొక్క అవసరం ఎంతో మాకు తెలియపచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు తెలుస్తుంది. అద్భుతమైన సందేశాన్ని మీ ద్వారా మాట్లాడేటువంటి దేవుని సేవకుడి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, పరిశీలన జ్ఞాపకం చేసుకోండి, ఆయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాంటి యొక్క ఉపవాస ప్రార్థన రమ్యమైన పండుగలను ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకుడి కృపలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చినటువంటి విశ్వాస సమూహాన్ని, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క సకల సామర్థ్యాన్ని, ఏ మేలు కోరి, ఏది ఆశించి, ఏ ప్రయోజనం కోరి మీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టారు, వారి పెట్టినటువంటి ప్రతి మొర ఆలకించి ఆయన వారి యొక్క అవసరం తీర్చమని ప్రార్థించండి. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములు వారి యొక్క ప్రతి అవసరములు తీర్చబడును. ఈ ఉపవాస
పండుగలు వారి యొక్క జీవితంలో ఉపకారాల పండుగలుగా మార్చబడుగా ఆమేన్ ఆమేన్ స్తోత్రం ఇంతవరకు ఆశీర్వాదకరంగా ఈ కూడికలు జరిగినటువంటి దేవ హల్లెలూయా రాత్రి కాలం జరిగినటువంటి కూడికలు నీకు అప్పగిస్తూ ఉన్నాం. ఆమేన్ ఆమేన్ వాతావరణమును ఆజ్ఞాపించగల శక్తివంతుడా, ఆమేన్ ఆమేన్ సముద్రమును శాసించగల శక్తివంతుడా, ఆమేన్ గాలిని శాసించగల శక్తివంతుడా, మీ కృపను వేడుకుంటూ ఉన్నాం. మీ కృపకు ఎదురు చూస్తూ ఉన్నాం. రైతులు ప్రభావం రాత్రి కాల సమయంలో జరిగినటువంటి ఆ కూడిక ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. సహాయం దయచేయండి ఆయన ఎంతో ప్రేమతో పరిచయం చేసినటువంటి అయ్యా ఆయన సాల్వేషన్ మినిస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు సమీర్ గారిని బట్టి ఆమేన్ ప్రియులను నమ్మగారిని బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆమేన్ వారికి మీరు అర్పించినటువంటి సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా విశ్వాస సమూహాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఒకరికి ఒకరు పురికలపబడి ఆమేన్ భక్తి నేర్చుకుని భక్తిలో ఎదుగుటకు సహాయం దయచేయండి. సహాయం దయచేయండి నేటికి మనలాంటి చిత్తంలో బట్టి ఈ స్థలంలో అడుగు పెట్టినప్పుడు ఆమేన్ అనేక మంది విశ్వాసులతో ఈ యొక్క సాల్వేషన్ మినిస్ట్రీ కుటుంబము నేర్పబడుగా ఆమేన్ ఈ స్థలంలో ఉన్న ప్రతి సేవకుని వారి యొక్క పరిచర్యలను వారి యొక్క కుటుంబములను ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్ మరొకసారి వాక్య పరిచయం చేసినటువంటి దేవుడి సేవకుని వాక్యం ఎంతో భక్తి శ్రద్ధలతో బట్టి మీ ప్రియమైన పిల్లలను మీరు సిద్ధపరచండి. ఆమేన్ ఆమేన్ రాత్రి కాలం సభ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో అతని నమ్మకారి ప్రార్థన చేయుచున్నాడు తండ్రి. ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమై హల్లెలూయా స్తోత్రం మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు ఆమేన్ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము హల్లెలూయా అద్భుతమైన సందేశం దేవుడి ద్వారా వచ్చినటువంటి దేవుని సేవకులకు కుటుంబానికి సంఘాలకి వచ్చినటువంటి మనకును రాత్రి కాలంలో జరిగినటువంటి కూడికలకును దేవుని కృప సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్ హల్లెలూయా